అండర్స్టాండింగ్లో అసెన్షన్ అంటే ఏంటి? సార్, ఫ్యూ ఎస్. మంత్స్ బ్యాక్ నేను విన్నాను అసెన్షన్ గురించి. ఎవరో పంపిస్తే ఏం చెప్తారా అని చెప్పి, కానీ రామ్తాలో చెప్పిన దానికి ఆయన చెప్పిన అసెన్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఎక్కడా కొంచెం కూడా రిలేషన్ లేదు. ఓకే. అసెన్షన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అధిరోహణం అంటే అమరత్వాన్ని సిద్ధించుకోవడం. మ్యాటర్ గా ఉన్న బాడీని మళ్ళీ లైట్ ఫామ్ కి తీసుకెళ్లి గ్రేట్. ఫిజికల్ ఇమోర్టాలిటీని సాధించుకుని ఫర్ ఎవర్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉండడం అన్నది నాకు అర్థమైన యా. డెఫినేషన్ అంతా నుంచి. థ్యాంక్స్. థ్యాంక్స్ మాస్టర్. సో నెక్స్ట్ ఇంకా చెప్పండి మాస్టర్. ఆల్రెడీ మనం మరణమా అధిరోహణమా చాప్టర్ డిస్కస్ చేసుకున్నాము. అసెన్షన్కి సంబంధించి ఒక స్పెషల్ సెషన్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు కూడా ఆ యూట్యూబ్లో చూసి ఉంటారు. అండ్ గతంలోనే చెప్పడం జరిగింది, అమరత్వం కాన్సెప్ట్ లేదా అసెన్షన్ అన్నది చాలా పాపులర్ అవుతుందని. అందరికి అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. టైటిల్ అసెన్షన్ అంటున్నారు, కాన్సెప్ట్ ఏమి లోయర్ క్లాస్ లోయర్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్స్ చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో మీరు గమనించే ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ నాట్ టు క్రిటిసైజ్ దెమ్. వారు తప్పు చేస్తున్నారనా వారిని విమర్శించటానికా కాదు. అవగాహన చాలా ఇంపార్టెంట్. ఏం జరుగుతుందన్నది గ్రహించి తీరాలి. బాహ్యంలో ఫ్రీక్వెన్సీ సాధకుడి ఎదుగుదలకు చాలా ఫైన్ ట్యూన్ అయ్యింది. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా నువ్వు ట్యూన్ అవ్వాలి. నీ అవగాహన ఆ లెవెల్లోనే ఉంచుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, అసెన్షన్ తర్వాత కూడా అన్నదానాలు చేస్తాం, చందాలు ఇవ్వండి, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి. వాట్స్ హ్యాపీనింగ్? నెక్స్ట్ చెప్పండి మాస్టర్స్, మీ అండర్స్టాండింగ్ అసెన్షన్. శ్రీనివాస్ గారు, భద్రాచలం. సార్, ఎస్, చెప్పండి మాస్టర్. నేనైతే దీంట్లో యాక్చువల్ గా నాకు ఒక 10 days నుంచి ఇలాగ మెసేజ్లు అయితే వస్తున్నాయి. అసలు ఉమ్, అది మెసేజ్ కూడా నేను చదవలేదు సార్. ఉమ్, జస్ట్ ఉమ్, ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఉమ్. చేసి ఆయన మీకులాగే ఇలాగా యూట్యూబ్ లో చూశాను సార్, ఏంటి అసోసియేషన్ అది ఇది అంటే, నేను జస్ట్ స్మైల్ ఇచ్చి ఏం లేదు సార్, అది మనకు సంబంధించింది ఏం కాదు, అది ఏమైనా డిఫరెంట్ గా మెడిటేషన్ అది ఇది అంటే ఏం లేదండి, అది మనం రోజు ఎలాగో మెడిటేషన్ చేస్తాం కదా, దానికి సంబంధించింది అని చెప్పి. ఇంకా ఇప్పుడు అసలు అసెన్షన్ అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు మనం ఇదివరకు తెలుసుకుంది చెప్పాను సార్. అది ఇమోర్టాలిటీ గురించి, అసెన్షన్ అవ్వాలి, ఇలాగా మన అమరత్వాన్ని సిద్ధించుకోవాలని జస్ట్ అంతా ఒక 2 minutes సార్ అంతే. ఈ లోపల మీరు కూడా ఇదే టాపిక్ ని మాట్లాడుతున్నాం సార్ అంతే. అదే సార్, నేనైతే దాని లోపలికి కూడా అసలు వెళ్ళలేదు సార్. అది అది నేను ఎలా తలుచుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పేసి ఇక ఏదో మా గ్రూపుల్లో కూడా చాలా మెసేజ్లు, ఇప్పుడే ఏదో పాల్వంచ్లో అసెన్షన్ మెడిటేషన్ జరిగింది అని చెప్పేసి జస్ట్ నేను గ్రూప్ ఓపెన్ చేస్తే ఆ ఫొటోస్ కూడా ఓపెన్ చేయలేదు యాక్చువల్గా. అది అట్లా అది టెక్స్ట్ మెసేజ్ ఉంటే చదివాను సార్. ఇంకా ఓకే. మనమైతే నాకు తెలిసిందైతే అదే సార్, మనము రామ్తాలో మనం తెలుసుకున్నాం కదా సార్. అది ఒకసారి వివరించండి. ఏంటి మీ అండర్స్టాండింగ్, అవగాహన ఏంటి అసెన్షన్? అమరత్వాన్ని సిద్ధించుకోవాలి అనేది మనకి తెలుసుకుందాం కదా సార్. ఎస్. ఆ, ఇక దాన్ని బట్టి మనము అధిరోహణం ఎలా చేయాలి ఏంటి, మనము ఇక మన మెడిటేషన్ ద్వారా అది తెలుసుకోవడము, దాన్ని చేయడానికి ప్రయత్నించడము, ఇది అంతా కూడా అసెన్షన్ లో ఒక భాగం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం సార్. అది ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన వారు మాస్టర్, అసెన్షన్ మీ అండర్స్టాండింగ్. సార్ నేను సార్ చెప్పమంటారా? ఎస్. ఎస్. అదే సార్, అసెన్షన్ అంటే నా దృష్టిలో అధిరోహణం. దేన్ని అధిరోహించాలి అంటే, నన్ను నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ సింహాసనాన్ని మళ్ళీ అధిరోహించాలి అనేదే నాకు తెలిసింది. అంటే నా దృష్టిలో ఎట్లా అంటే, ఒక చూసేవాడు అనుభవించేవాడు, చూసేవాడు, చూడబడేది, చూడబడే మాధ్యమం
అన్నీ కూడా ఒకటే, అదే నేను. అది ఎక్కడ తెలుస్తుంది? అది థియరిటికల్ గా తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు మీ ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ కానీ అది నేను అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించగలిగే స్థితి అధిరోహణం మాస్టర్, నా దృష్టిలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, వెంకటరమణ గారు. సార్ వాటర్ తాగుతున్న ఒక్క నిమిషం సార్. ఎక్కువ అంటే నేను ఇంకొక పాయింట్ సార్, కాన్షియస్నెస్ మీద కొంచెం కాంటెంప్లేట్ చేస్తుంటే అసలు అది ఎంతో అలా అలా వెళ్ళిపోతుంది సార్. అసలు దాన్ని ఎట్లా ఆ, బాగా అనుభూతి అనేది వస్తుంది. చాలా ఎస్ చాలా వండర్ఫుల్ గా ఉంది, నాకు అనిపిస్తుంది అది. ఎస్ అది ఎస్ అది ఎంత తీయగా ఎంత తీయగా ఉందంటే, మేబీ నేను అనుకున్న క్రియేషన్ ఇంకా జరగలేదు, జరుగుతుంది, ఇన్ ద ప్రాసెస్ లో ఉన్నట్లుంది. బట్ దానికన్నా ముందు చాలా చాలా ద గ్రేట్నెస్, ద స్వీట్నెస్ అనేది తెలుస్తుంది నాకు. ఎస్ 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 సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకటరమణ గారు. సార్ నేను అయితే అసెన్షన్ అని పెట్టుకున్నది, అది అంతకుముందు నేను ఎప్పుడు వినలేదు ఈ అసెన్షన్ వర్డ్. మన దాంట్లోకి వచ్చినాక మీరు చెప్పిన తర్వాత అసెన్షన్ అంటే ఓహో ఇదా అని అర్థం చేసుకుని నేను ఒకటే పెట్టుకున్నాను సార్. నిరంతరం జీవిస్తూ ఇక్కడ మనకు బోర్ రాగానే సశరీరంగా ఉన్నత లోకాలకు వెళ్ళిపోవాలి. నేను పెట్టుకున్నా అదే కంపల్సరీ నాకు జరుగుతుంది సార్, నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. ఓకే, సో సశరీరంగా మనం వెళ్ళటం. ఓకే, థ్యాంక్ యూ. విష్ణుకాంతం గారు. సార్ నేను వెంకటరమణ కూడా గారు అదే మీరు అనుకుంటున్నాను సార్. చెప్పండి మీరు సార్, మ్యూట్ చెప్పండి సార్. వెంకటరమణ గారు మీరు మ్యూట్ అవ్వండి. విష్ణుకాంతం గారు చెప్పండి, ఏంటి మీ అవగాహన అసెన్షన్? అసెన్షన్ అంటే నేను కూడా అమరత్వాన్ని సిద్ధించుకోవడం, నన్ను నేను వ్యక్తీకరించుకుని నా స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని అమరత్వాన్ని సిద్ధించుకుంటాం అనుకుంటున్నాను సార్. ఓకే అండి. నెక్స్ట్ అండి, రామారావు గారు. అన్మ్యూట్ అవ్వాలి. సార్ ఒక చిన్న మాట సార్, చెప్పండి. నేను అసెన్షన్ బుక్ కొన్నాను సార్ ఇప్పుడు చాలా కిందట్లండి, ఓ 12 ఓకే సంవత్సరాలు అవుతుందండి. అందులోని అప్పుడు చదివాను సార్. తర్వాత నేను నా బుక్స్ అన్ని కూడా ఒక లైబ్రరీకి ఇచ్చేసానండి. అంటే ఒక పిరమిడ్ వాళ్ళు లైబ్రరీ పెట్టుకున్నారని పిరమిడ్ కట్టుకుని, అందుకని మూడు బస్తాల బుక్స్ అయితే ఇచ్చేసానండి మొత్తం అన్ని. అప్పుడు ఎప్పుడో చాలా కింద 12 సంవత్సరాల కింద నేను చదివిన ఏ 2 ముక్కలు గుర్తున్నాయండి, అది చెప్తానండి. అటెన్షన్ అంటే అప్పట్లో నాకు పెద్దగా అర్థం కూడా అవ్వలేదండి ఆ బుక్. ఏమన్నదంటే మనం అవతల వైపు ఉంటాము, అవతల వైపు నుంచి ఇవతల వైపుకి వచ్చాము, అవతల వైపుకి వెళ్ళాలంటే ఇప్పుడు మరి ఒకసారి చెప్పారు సార్, అంటే కొన్ని ఆత్మలు ఉంటాయి, అవి ఎందుకు మరి నువ్వు వెళ్తున్నావు, వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నావు, నీ దివ్యత్వాన్ని మర్చిపోయావు అని మీరు చెప్పారు కదా సార్. అలాగా అవతల వైపున ఉన్న వాళ్ళు మనల్ని వెళ్ళొద్దని ప్రోత్సహిస్తారు. ఒకవేళ మనం ఇక్కడ అంతా మనం స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని వెళ్ళాలి అంటే చాలా కష్టం అని అలా ఏదో కొద్దిగా అర్థమైంది సార్. అంటే అవతల వైపు ఒకవాళ్ళు ఉంటారు, ఆ వైపుకి మనం వెళ్ళాలి, ఆ వైపు నుంచి వచ్చాము మళ్ళీ ఆ వైపుకి వెళ్ళాలి అంటే కొంచెం ఇక్కడికి వచ్చాక మీరు ఎలా మర్చిపోయారని చెప్పారో అలా మర్చిపోతాము, ఆ జ్ఞానాన్ని మర్చిపోయాము, మన స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయామని ఏదో ఉందండి ఆ బుక్లో. అప్పుడు చాలా 12 సంవత్సరాలు అయింది సార్ ఆ బుక్ చదివి. అందుకని కూడా నా బుక్లు కూడా ఇచ్చేసానండి. నాకు ఊరికి పెద్దగా అర్థం అవ్వలేదు కానండి, అటువైపు ఇప్పుడు మీరు చెప్తుంటే అది నాకు గుర్తుకొచ్చిందండి. కొన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి, వెళ్ళొద్దు, నువ్వేం సాధించుకొచ్చేవన్నాయి కూడా అందులో కూడా నేను ఆ, చదివాను సార్ ఆ బుక్లో. ఒకసారి స్పష్టంగా మీ అవగాహన మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ రామ్తో విజ్డమ్ విన్న తర్వాత, లేదా మరణమాధిరోహణ చాప్టర్ డిస్కషన్లో మీరున్నారు, అసెన్షన్కి సంబంధించిన స్పెషల్ సెషన్ కూడా మీరు వినటం జరిగింది. ఏంటి మీ అవగాహన? 12 ఏమి సంవత్సరాల దానికి దీనికి అసలు కిందట సంబంధం లేదు సార్.
దానికి దీనికి చెప్పండి. అసలు సంబంధం లేదండి. ఇది ఇది మన స్వస్వరూప జ్ఞానంతో మన అమరత్వాన్ని మనం సిద్ధించుకుంటాం అన్నది ఈ రామ్తా ఒక్క విజ్ఞానంలోనే ఉందండి. ఎన్ని బుక్కులు చదివినా ఎందులోని లేదండి, ఒక్క రామ్తా విజ్ఞానంలోనే ఉందండి. నా స్వస్వరూప జ్ఞానం సార్, ఇది ఇలాగా నేను అధిరోహణ మామూలు నుదుటి మీద పెట్టుకుని ఫోకస్ చేస్తుంటే నేను ఎలా కనపడుతున్నాను కానీ సార్, నేను స్పష్టంగా నా కాళ్ళకి కడియాలు ఉన్నాయి సార్, నాకు కాళ్ళ నిండా మెట్లు ఉన్నాయి సార్. నన్ను ఎలా కింద నుంచి ఎలా నేను అలా చూసుకుంటూ వస్తుంటే నా నడుముకి పడ్లాను ఉంది సార్. నా ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్, నా కిరీటం ఉంది సార్. నేను ఎంతో ధైర్యంగా ఒక స్థూలాన్ని పట్టుకుని నేను అలాగా కనిపించింది సార్ నాకు. నేనే ఏంటి ఇంత ఇంత ధైర్యంగా, ఇంత తేజస్గా, ఇంత ఎలాగ ఉండగలిగాను అని నాకు తర్వాత అనుకున్నాను. మళ్ళీ ఫోకస్ చేసినప్పుడు ఎలాగ ఉన్నాను తెలిసి సేమ్ సరస్వతి దేవిలా ఉన్నాను సార్. నా ఏంటిది క్వశ్చన్ విచిత్రంగా ఉంది. ఒకసారి నా ఒకసారి నేను అడిగేది ఒకసారి బాగా వినండి. నేను మీ దగ్గరకు వచ్చానండి. ఈ ఆధ్యాత్మికత అంటే నాకు తెలియదు, ధ్యానం అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు. ఎక్కడో యూట్యూబ్లో అసెన్షన్ అన్న పదం విన్నా. మీ దగ్గరికి వచ్చి నేను ఏమడుగుతున్నాను అంటే అసెన్షన్ అంటే ఏంటో మీరు నాకు వివరించండి అని అడుగుతున్నా. అసెన్షన్ వివరణ మాత్రం నాకు కావాలి, చెప్పండి. ఉమ్, అది నాకు పెద్దగా అర్థం అవ్వలేదు సార్ మరి. కానీ నాకు రామ్తాబు వచ్చిన తర్వాత నాకు ఈ అమరత్వం సిద్ధించుకుంటే అసెన్షన్ అని నాకు అనిపించింది సార్. ఓకే అండి. సింగిల్ లైన్లో అసెన్షన్ ఈక్వల్ టు అమరత్వం, ఓకేనా? అంతే, అంతే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్ క్విక్గా చెప్పండి మీ అండర్స్టాండింగ్, ప్రతి ఒక్కరూ చెప్పాలి. శివ రామ్తా రహీం. ఆమ్, నా ఉనికిని నేను తెలుసుకోవడానికి సాధన, ఆ పద్ధతులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకోవడానికి ఒక అసెన్షన్ ఓకే, అని అనుకుంటున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ముకుందా మాస్టర్. అన్మ్యూట్ అవ్వాలి. ముకుందా మాస్టర్. సార్ ఆ, ఏంటి మీ అవగాహన అసెన్షన్? సార్ అదే సార్, ఇప్పుడు స్వశరీరంతో మనం ఆ, ఇది అవ్వడం సార్, అంటే ఉన్నత లోకాలకి వెళ్ళడం అని. ఓకే అండి, థ్యాంక్ యూ. భారతి గారు వజ్రాల. అమరత్వం అంటే సార్, ఇప్పుడు మనము ఇన్ని జన్మల నుంచి వస్తూ పోతూ ఉన్నాము. రామ్తా గారు ఏదైతే మనం మరణం లేదు మనకి, మీరు కూడా అమరత్వం పొందొచ్చు, మనకు ఆ సామర్థ్యం ఉందని చెప్పినప్పుడు మనకు కూడా అలాగనే అమరత్వం పొందుతాము. మనకు కూడా ఆ సామర్థ్యం ఉందని నాకు అర్థమైంది. ఓకే, గ్రేట్ అండి. వివో 2015 మాధవి గారు కదా? మెరుగు మాధవి, రైట్ మాస్టర్? నమస్కారం సార్. నమస్తే అండి. ఇది వరకు పిరమిడ్ లో ఉన్నప్పుడు ముక్తి మోక్షం అని తెలుసుకున్నాం సార్. అంటే ఇక మనం పుట్టనవసరం లేదని చెప్పి, అంటే మోక్షం పొందితే చాలు అన్నట్టు అనిపించేది. ఇక్కడ అమరత్వం అంటే ఏంటంటే మనం కూడా దేవుళ్ళలాగా అమరత్వాన్ని సిద్ధించుకోవచ్చు, మరణం అన్నది లేదు మనకి. ఇది ఎల్లప్పుడూ నిరంతరం ఉంటూనే ఉంటుంది అన్నట్టు తెలిసింది సార్ నాకైతే. గ్రేట్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సుప్రియ గారు. మాస్టర్, అంటే ఇప్పుడు దాకా విన్న జ్ఞానాలు ఒకవైపు, అసలు బాడీ అంటే అసలు ఇంపార్టెన్స్ లేదు, అదొక వెహికల్ మాత్రమే ఈ జ్ఞానాల్లో ఉన్నప్పుడు, ఈ రామ్తా విజ్డమ్ లోకి వచ్చిన తర్వాత బాడీ యొక్క విశిష్టత అంటే అది లేకుండా మనం అసలు ఏమి చేయలేనా అంత, అంటే ఏదో ఒక ఆలోచనతోనే ఈ బాడీని తెచ్చుకుంది ఆత్మ. సో ఇది ఫైనల్ గోల్ ఏంటి అంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. సో అసెన్షన్ అంటే మీ అండర్స్టాండింగ్, ఓకే, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ. హిమలత గారు. ఎస్ సార్, నమస్తే.
నమస్తే. మొట్టమొదట మోక్షం మనకు తెలుసు సార్. మోక్షం అంటే లయమైపోవడం, భగవంతునిలో లయమైపోవడం అనేది తెలుసు సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఉద్ధరేదాత్మనాత్మానం అని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. లయం అనేది లేదు, సపరేట్ సోల్ లాగా ఎదగాలి, పూర్ణాత్మ స్టేజ్కి ఎదగాలి అనేది తెలుసుకున్నాను సార్. అది అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు, ఆయన అంశాత్మే కృష్ణుడు గాని, రాముడు గాని, వెంకటేశ్వర స్వామి గాని నిజమే కదా. లయం అనేది ఏం లేదు. మోక్షం అంటే ఎవరిని వారిని ఉద్ధరించుకోవడం, ఆత్మ పూర్ణాత్మగా ఎదగడం అనేది తెలుసు సార్. నెక్స్ట్ ఇంకొద్దిగా నాలెడ్జ్ తెలిసిన తర్వాత అమరత్వం అనేది ఉంది. శరీరానికి ఆత్మగా పూర్ణాత్మ స్టేజ్కి వెళ్ళడం కాదు, శరీరంతోనే మనం ఉన్నత లోకాలకి, అన్ని లోకాలకి వెళ్ళగలము అనేది తెలిసింది సార్. దాన్ని అమరత్వం మనం అని తెలుసుకున్నాను. ఈ అమరత్వమే అసెన్షన్ అనే పదం కంటే అసెండెడ్ మాస్టర్స్ అని విన్నాను. ఎవరికి వాళ్ళు అమరత్వం సిద్ధించుకోవడమే కాక పక్కన వ్యక్తులను కూడా ఎన్లైట్మెంట్ చేయగల కెపాసిటీ సిద్ధించుకోవడం అని అదొక థాట్ వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సరోజ ఇంకా గారు. ఉంది, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి నాలెడ్జ్ తెలుస్తూ ఉంది. అసెన్షన్ అంటే ఇంకా ఏమైనా ఉంది అని అనిపిస్తుంది సార్. అంతే. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. సరోజ మాస్టర్. నమస్తే మాస్టర్స్. నమస్తే. ఇక్కడ మొదటగా మనం తెలుసుకుంది ఆలోచన ఒక శక్తి నిద్రాణిగా పడి ఉంటే దానికి ఒక స్పృహ వచ్చి, ఒక కదలిక వచ్చి దాని ద్వారా ఏర్పడిన ఒక ఆలోచన. అది మొదటి ఆలోచన, మానవ జన్మకి మూలం అది. అయితే ఆ ఆలోచన కాంతిగా మారి, ఆ కాంతి నుంచి కాంతి పుంజాలు ఉద్భవించి అవి కిందకి దిగి వచ్చేటప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని బట్టి అవి కిందకు వచ్చే కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గి దాని సాంద్రత వల్ల మనం ఈ భూతలంలో ఈ యొక్క రూపాన్ని, మానవ రూపాన్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మూలంగా చూసుకుంటే మనము ఒక ఆలోచన రూపాలు, అలాగే ఒక కాంతి స్వరూపాలు, అంటే ఇంకా అంత అనంత శక్తి నుంచి ఉద్భవించిన వాళ్ళం మనం. అక్కడ శూన్యం అని చూపిస్తారు కదా, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంకా మన మించిన గనులు ఎవరు లేరు. సో ఇది ఈ అసెన్షన్ అనేది ఒక సాహసోపేతమైన కార్యం. దిగి వచ్చేటప్పుడు అన్ని సృష్టించుకుంటూ వచ్చాం ఈ భూతలానికి. మొత్తం సృష్టించింది మనమే. ఇంత సృష్టించిన మనము తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి. ఇవన్నీ మళ్ళీ తండ్రికి అందాలన్నీ ఆయనకి చెప్పుకోవాలి ఆనందంగా. భూతలంలో అందాలు అందించలేకపోయాం, 6 తలాల్లో అందించాం, కానీ 7వ తలంలోకి వచ్చేటప్పటికి ఈ సాంద్రతలోకి వచ్చి మానవ స్వరూపం ధరించుకుని తర్వాత ఈ ప్రజ్ఞను, ఈ సామాజిక ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఒక నిజం చెప్పాలంటే మనమే మర్చిపోయాం, మన దివ్యత్వాన్ని మర్చిపోయాం. సో అయితే ఇప్పుడు ఈ రామ్తా జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం దివ్యులము. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడో మూలాల నుంచి, ఆ యొక్క శూన్యం నుంచి వచ్చిన అమరజీవులం మనం. సహజంగానే అమరత్వం మనలో ఉంది. సో దీన్ని మనం ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒక ఆలోచన, ఒక దివ్యమైన ఆలోచన తీసుకొని దాన్ని ప్రజ్ఞావంతంగా మార్చుకొని జ్ఞానంతో దాని ద్వారా ఒక జ్ఞానాన్ని ఏర్పరచుకొని ఆ జ్ఞానం నుంచి ఉద్భవించిన ఒక అభయాన్ని, ఆ అస్త్రాన్ని మన చేత పట్టుకొని ఒక ప్రజ్ఞను, ఆ అభయమే ఒక ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞను పట్టుకొని మనము సాహసోపేతంగా
ఆ యొక్క దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అవగాహన చేసుకుంటూ రోజు రోజు దాని యొక్క అందాలు అందుకుంటూ దాని యొక్క స్వరూపం కాంతి స్వరూపం కాబట్టి మన శరీరాన్ని కాంతిగా మార్చుకుంటూ దాన్ని అనంతంగా వైబ్రేట్ చేసుకుంటూ దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ అలా నిరంతర సాధన చేసినప్పుడు మనం పైకి వెళ్తూ ఆ తండ్రిని చేరుకోవడానికి ఆతృత, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రిని చేరుకోవాలనే ఆతృత, ఆ ఇష్టం, ఆ ప్రేమ ఇవన్నీ మనలో ఉద్భవించినప్పుడు ఈ యొక్క ఆ అమరత్వం అనేది మనం ఒక మాస్టర్ మీరే చెప్పినట్టున్నారు మాస్టర్, ఇది జరిగేటప్పుడే మీకు శరీరానికి ఒక అమరత్వం అనే ఒక ఆ లక్షణం పట్టుకుంటది, మీకు అవగాహనలోకి వస్తుంటది అన్నారు. ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అమరత్వ సిద్ధి మన అనుభవంలోకి వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రిని తొందరగా చేరుకోవాలని మనం ప్రయత్నం చేసి మన యొక్క పొటెన్షియాలిటీని పెంచుకుంటూ దాన్ని సంభవంగా చేసుకుంటూ ఏం కోరుకున్నాం, అమరత్వాన్ని సిద్ధించుకోవాలి శరీరానికి అని కోరుకున్నాం. దాని యొక్క పొటెన్షియాలిటీని, దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఆ తండ్రిని చేరుకోవడమే ఒక అమరత్వ స్థితి. ఇటువంటి స్థితి ప్రతి మానవుడికి సహజ స్థితి, శాశ్వత స్థితి ఇది ఉంది. ఇప్పటివరకు మనకు ఉందని తెలియదు, మరణం ఒక్కటే ఉందని తెలుసు. కానీ మరణాన్ని జయించగలిగే ఈ స్థితి ఉందని తెలుసుకుని తర్వాత మరణాన్ని కూడా దాన్ని కూడా భయపడకుండా, అంటే ఇక్కడ ఈ యొక్క అభయం అనే అస్త్రం మనకు అందించబడుతుంది కాబట్టి జ్ఞానం ద్వారా దానికి కూడా మనం భయపడకుండా ముందుకు అడుగులేస్తూ ఈ యొక్క అమరత్వ సిద్ధిని పొందగలుగుతాము. ఇది మన మార్గం అని నాకు అర్థమైంది మాస్టర్. గ్రేట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చెప్పండి. అంతకుముందు అమరత్వం అంటే శరీరంతో పాటు మనం లోకానికి వెళ్ళగలగడం, అమరత్వం సిద్ధించుకోవడం అని మాత్రమే తెలుసు సార్. కానీ మీ క్లాసెస్ కి అటెండ్ అయిన తర్వాత శరీరం యొక్క గొప్పతనం బాగా అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్. దానికైతే బాడీ అదే సోలు అల్లాటప్పగా బాడీని తీసుకుంటదా, ఎంతో అద్భుతమైన ఆత్మ ఆ శరీరాన్ని తీసుకుందంటే శరీరం కూడా అద్భుతమైనది అనేది పాయింట్ ఈ క్లాసెస్ కి అటెండ్ అయిన తర్వాతే నాకు తెలిసింది సార్. నిజమే సార్, బాడీ ఎంతో అద్భుతమైనది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాన్సెప్ట్స్ నో డౌట్ అండి, రామ్తా విజ్డమ్లో చాలా నీట్గా అర్థమవుతాయండి. ఇక్కడ గ్రేట్నెస్ వింటున్న మనందరిది ఆ విజ్డమ్ అప్లై చేస్తూ ఉన్నాం. ఊరికే విన్నాం, మళ్ళీ పడుకున్నాం, తెల్లారింది అలా కాకుండా ఏంటి అందులో ఏముంది, సమాజం అంతా మరణం ఉంది అని నమ్ముతూ ఉన్నారు, ఇతను వచ్చి మరణం లేదు, నువ్వు అనుకుంటే సశరీరంగా నువ్వు ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయగలుగుతావు అంటున్నాడు. ఇప్పుడు దాన్ని మనం విభజన చేసుకున్నాం. అసలు ఈ శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, స్పిరిట్ ఏంటి, ఫాదర్ ఏంటి తెలుసుకున్నాం, అప్లై చేసాం, రిజల్ట్స్ కనపడుతూ ఉన్నాయి. గ్రేట్నెస్, మనందరి గ్రేట్నెస్ అది. ఎస్. ఇంకా సార్ ఒక పాయింట్ యాడ్ చేయమంటారు సార్? చెప్పండి. ఇది ఒక పాస్ లాంటిది సార్, అంటే బస్ పాస్, ట్రైన్ పాస్ లాగా. అంటే అంత జ్ఞానం తెలుసుకుంటున్నాము, బట్ శరీరం శాశ్వతం కాదని చెప్పేవాళ్ళు చెప్తున్నారు. అదే అసెన్షన్ తీసుకుంటే ఏంటంటే అది ఒక పాస్. ఒక తల్లి గర్భం లేకుండా మనం ఎక్కడికైనా రావచ్చు, ఏ లోకానికైనా వెళ్ళొచ్చు, ఎట్లయినా ట్రావెల్ చేయొచ్చు అనేది నా అండర్స్టాండింగ్ సార్. అదొక పాస్, యూనివర్సల్ పాస్. యూనివర్సల్ పాస్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సార్ ఈ పాయింట్ నేను స్ట్రాంగ్ గా అగ్రి అవుతున్నాను సార్. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నా. ఒకసారి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి వర్క్ చేయాలంటే మదర్స్ వూంబ్ నుంచి రావక్కర్లేదు. ఈ శరీరంతో రావచ్చు, శరీరం మార్చుకుని రావచ్చు, లేదంటే మన శరీరం చూపించద్దు అనుకుంటే రామ్తా గారిలా ఛానలింగ్ చేసి అలా కూడా రావచ్చు అన్నది నా అండర్స్టాండింగ్. గ్రేట్, రియల్లీ గ్రేట్. అసెన్షన్ ఇప్పుడు సమాజం స్టడీ చేయటం మొదలు పెడుతుంది. అది రైట్ డెఫినేషన్ ఇస్తూ ఉన్నారా, అసెన్షన్ కింద లోవర్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, కొద్దిసేపు పక్కన పెడదాం. బట్ వీఆర్ ఫార్ బియాండ్ అసెన్షన్. అసెన్షన్ తర్వాత మీరు ఏం చేస్తారు
అన్న కోణంలో ఆలోచనలు చేసుకోండి అని అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. వాట్ యు డూ ఆఫ్టర్ అటైనింగ్ అసెన్షన్? గ్రేట్. అసెన్షన్ తర్వాత ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ కి ఎక్స్పాండ్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉండొచ్చు. యా. అది సో నెవర్ ఎండింగ్, యా, థ్యాంక్ యూ అండి. ఎవర్ గ్రీన్ గా ఫర్ ఎవర్ గా ఉంటూనే ఉంటుంది. యా. అసెన్షన్ అయిన తర్వాత మనలాంటి వాళ్ళని ఇంకా తీసుకురావచ్చు సార్. లైక్ రామ్తా గారు ఇప్పుడు కొన్ని కంట్రీస్ కవర్ చేస్తున్నారు. మనం కొన్ని కంట్రీస్ కవర్ చేయొచ్చు. యా. అంటే మన కోసం ఇప్పుడు రామ్తా గారి కోసం నేను వెయిట్ చేశాను కదా, అట్లాగే నా కోసం ఎవరైనా వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు అనేది అదొక ఫ్రీ విల్ అండ్ చాయిస్ అనుకుంది. అలా ఇది కూడా ఈ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఖచ్చితంగా చేయాలండి. Yes. ఫ్యూచరిస్టిక్, యు ఆర్ డౌన్లోడింగ్ యువర్ ఫ్యూచర్ ఇన్ ది కరెంట్ మూమెంట్. ఈ థాట్ ప్యాటర్న్ ప్రతి ఒక్కరు ఇంబైబ్ చేసుకోవాలి. అసెన్షన్ అంటే ఏదో బాధ్యతల నుంచి దూరంగా పోవడం కాదు, లేదా గంట 2 గంటలు ఖాళీగా కూర్చోవడం కాదు. ఇట్ హ్యాస్ వెరీ బ్రాడర్ మీనింగ్. ఐసిస్ గారు, గాడెసెస్, నమస్తే సార్. నమస్తే అండి. మనం పుట్టిన దగ్గర నుంచి మనిషికి చావు ఉందని విన్నాం సార్. అలాగే మనకి ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అంటూ బ్లేమ్ చేసుకుని ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే రామ్తా జ్ఞానం విన్నామో అది ఎవరు కాదు, మనమే సృష్టించుకున్నాము, మనమే అనేసి ఆలోచన ద్వారా క్రియేట్ అయింది అనేది అర్థమైంది సార్. అలాగే అసెన్షన్ అనేది మరణం కాకుండా అమరత్వం సాధించి అక్కడి నుంచి స్టెప్ మనకి నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకుంటే ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, అలాగే అంతా మనమే అంతా నేనే అంతా అంతా నేనే అనే స్థితికి ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ మరింతగా మనం సృష్టి చేయొచ్చు అనేది నాకు అవగాహన అయింది సార్. నైస్, నైస్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. నిర్మల గారు చెప్తారా ఇప్పుడు? మీరు వాయిస్ ఓకేనా, వినపడుతుందా? అన్మ్యూట్ అవ్వాలి. ఓకే. ఎస్, చెప్పండి. అంటే అసెన్షన్ అంటే మనం ఉన్నదాన్ని ఆత్మని దివ్యత్వంగా చేసుకోవటం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆత్మ ఆల్రెడీ దివ్యంగా ఉంటుంది కదా. ఆ, దాన్ని మనం అసెన్షన్ అంటే అంటే అమరత్వంలోకి వెళ్ళి అమరత్వాన్ని సిద్ధించుకోవటం. ఓకే, అది థ్యాంక్ యూ, అమరత్వం సిద్ధించుకోవటం మా రాంతాలో వచ్చాక దాన్ని నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్బర్ గారు, పద్మప్రియ గారు. సార్ ఇక్కడ మనము సిద్ధంగా ఉంటే రామ్తా గారు ఏమన్నా నాకు తెలిసిందే నేను చెప్తాను. ఏమన్నా అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఈ శరీరంతో మీకు అనేక డైమెన్షన్లు మొత్తం తీసుకెళ్తాను, మీకు చూపించుతాను అన్నట్టు నాకు తెలుసు సార్. ఓకే, అది గుడ్ నిజమేనా? నిజం అబద్ధం ఏం లేదండి. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యాప్ చేస్తే అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అవును. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ పద్మప్రియ గారు, సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ జ్ఞానంలోకి వచ్చే వరకు కూడా నాకు మరణం ఉంది అని నాకు అర్థమైంది సార్ అప్పటి వరకును. కానీ ఇప్పుడు రాంతా జ్ఞానంలో అసలు మరణం అనేదే లేదు, అది కూడా నీ చాయిసే అన్నది యా, నాకు అర్థమైంది సార్. ఎస్, ఎస్. నువ్వు సో నమ్మావు ఎవరైనా, కాబట్టి అది అయింది యా, యా, అని చెప్పండి. చెప్పి నాకు అర్థమైంది సార్. కానీ యాక్చువల్ గా నేను ఈ క్లాస్ అయితే నేను నిజంగా వినలేదు సార్. నాకు అందుకని ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేకపోతున్నాను. కానీ నేను మిగతా చోట్ల విన్నది ఏంటంటే, నువ్వు తల్లి గర్భాన్ని ఆశ్రయించక్కర్లేకుండా నువ్వు రావాలనుకుంటే ఇలా తలానికి నిన్ను నువ్వు చూపించుకోవడానికి రావచ్చు అన్నది అర్థమైంది సార్ నాకు అది. ఓకే అండి. బట్ మీ లెసన్ అయితే నేను నిజంగా వినలేదు సార్. పర్లేదు. ఒకసారి నేను లింక్ మళ్ళీ టెలిగ్రామ్లో ఒకసారి షేర్ చేస్తాను, మీరు చూడండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రామారావు గారు
చెప్తారా మీ అవగాహన? సార్ అసెన్షన్ అంటే ఏంటండి మీ అండర్స్టాండింగ్? మరణం లేకుండా, వృద్ధాప్యం లేకుండా శాశ్వత యవ్వనంగా నిరంతరంగా కొనసాగటం అనుకుంటున్నాను. ఓకే 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 సశరీరంగా ఈ భూతలం నుండి నిష్క్రమించటం. యా, థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఇంకా ఎవరున్నారు? అక్బర్ గారు. No mind state is essential, sir. ఏమంటారు? శూన్య స్థితి, సార్. శూన్య స్థితి అసెన్షన్. ఓకే ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మీకు అసెన్షన్ లేదా అధిరోహణ లేదా అమరత్వం దీని పట్ల ఒక అవగాహన ఉందండి. కాపీ పేస్ట్ ఆన్సర్స్ అయితే కాదు, ఎవరో ఒకరు చెప్తూ ఉన్నారు, వారి తర్వాత నేను కూడా చెప్పాలి అదే కాన్సెప్ట్స్ అనేం చెప్పట్లేదు. మీ ఓన్ అండర్స్టాండింగ్, అసెన్షన్కి మీరిచ్చే నిర్వచనం. బాహ్యంలో ఎన్నో వీడియోస్ చూడవచ్చు, ఎన్నో సెషన్స్ వినవచ్చు, బట్ ఇప్పటికిప్పుడు మీ అండర్స్టాండింగ్ అంటే మీరు చెప్పగలిగారు అసెన్షన్కి సంబంధించి. అగైన్ బయట ఏం జరుగుతుంది గమనించండి. ఇట్ ఈస్ నాట్ టు క్రిటిసైజ్ దెమ్, వారిని విమర్శించట్లేదు, రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అనట్లేదు, ద్వేషణ ఇవేం లేవు. మీ అవగాహన స్థితిని బయటున్న వారు ఏం బోధనలు చేస్తూ ఉన్నారు, వింటున్న వారు ఏం వింటూ ఉన్నారో గమనిస్తూ ఉండండి. అప్పుడు మీకు ఏం అవగాహన అవుతుంది, ఏం అర్థమవుతుంది అంటే చాలా ముందుకు ఉన్నారు ప్రయాణంలో. ఆ వెనుక ఉన్న వారిని ముందుకు తెచ్చేలా చేయటం కూడా మన బాధ్యతే అనేది అర్థమవుతుంది. నేనేం చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. సైలెంట్గా ఉండలేమండి. ఇంత అర్థమైన తర్వాత ఎవరి కర్మ వారిది, వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటారు. ఇవేం ఉండవు. అప్పుడు లోపల ఆత్మ కొట్టి బయటికి పంపిస్తుంది. వెళ్ళు, చెప్పు, అవగాహన కలిగించు. సో ఆ కోణంలో మనం దీన్నంతా నిశితంగా పరిశీలించాలి. సో ఈ సెషన్ మనం కూడా అసెన్షన్కి సంబంధించి ఒకసారి క్విక్గా రివిజన్ లాంటిది చేసుకుందాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ నిన్నట్లాగే ఒక గైడెడ్ ప్రాక్టీస్ సెషన్ ఆన్ అసెన్షన్, ఎక్స్క్లూజివ్లీ ఆన్ అసెన్షన్. ఓకే, నో డౌట్ చాలా చక్కగా వివరించారండి అందరూ. సరోజ గారు శూన్యం నుండి మొదలు పెట్టారు, అక్బర్ గారు శూన్యంతో క్లోజ్ చేశారు. యా, ఒకసారి చూద్దాం మళ్ళీ. బ్రష్ చేసుకుందాం. మనకేం తెలుసు దీని చుట్టూ ఏంటి, అసెన్షన్ అంటే ఏంటి, మార్కెట్లో ఏం జరుగుతుంది. అసెన్షన్ పేరు ఫ్యాసినేటింగ్గా ఉంది. ఆ పేరు పాపులర్ అవుతుందని 3-4 నెలల కిందట మనం డిస్కస్ చేసుకున్నాం. అదే కాదు, రామ్తా విజ్డమ్ వింటున్న వారు కమింగ్ డేస్లో చాలా బిజీ అయిపోతారు, మీరు విని అప్లై చేసిన జ్ఞానం సమాజానికి అందించటంలో. నోట్ మై వర్డ్స్, మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈరోజు రామ్తా విజ్డమ్ విని అప్లై చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సమాజాన్ని నడిపించే టార్చ్ బేరర్స్గా తయారవుతారండి. బ్యూటిఫుల్ ఇన్ఫాక్ట్. సి అసెన్షన్ అండి, అసెన్షన్. మీ బ్లెస్సింగ్ ధన్యవాదాలు, సార్. నో, ఇది నా బ్లెస్సింగ్ ఏం కాదండి, మీకు మీరు చేసుకుంటున్నారు, ఇంకా ఎవరిని ఉండాలి వారు సార్, బ్లెస్ ఉంటుంది. చేస్తున్నారు. ఓకే, సో మ్యూట్ అవ్వండి. సార్ ఎవరికి ఇంకొక వారు పాయింట్, యా, ఇప్పుడు మహాశూన్యం నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మహాశూన్యంలోకే వెళ్ళిపోవాలంటే మహాశూన్యంలో ఏంటి, మెటీరియలిస్టిక్ గా ఏమీ లేదు, అన్ని పొటెన్షియల్ గా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు లైట్ కింద మారిన తర్వాత ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ కి ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ మహాశూన్యంలోకి అయిపోతే ఇంకేం లేదు కదా సార్. ఏమీ లేదు అనుకుంటే ఏం లేదు.
అంటే మెటీరియల్. అంతా పొటెన్షియల్ గా ఉంది కానీ యా మెటీరియలిస్టిక్ యా గా లేదు కదా అని. యా ఎస్. సి ఇట్ ఈస్ మళ్ళీ ఇండివిజువలిస్టిక్ నిర్వచనం అండి. ఎవరి అండర్స్టాండింగ్ లెవెల్స్ని బేస్ చేసుకొని వారు తిరిగి నేను శూన్యంలో ఉండిపోతాను అనుకున్నవారు అలా ఉండవచ్చు. నేను ఆ స్థితిని అందుకున్నాక మళ్ళీ ఏ ప్లేన్లో అయినా ఆపరేట్ చేయగలుగుతాను అనుకున్నవారు అట్లా ఆపరేట్ అవ్వచ్చు. బట్ వీఆర్ వెరీ క్లోజ్. అసెన్షన్ పేరిట లోయర్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అసెన్షన్కి ఒక బ్రాడర్ నిర్వచనం ఇస్తూ ఉన్నాం. కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి శూన్యంలో కూర్చోవాలనిపించింది. ఇట్స్ మై విష్. నేను వెంటనే ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అన్న స్టేట్ నుంచి మళ్ళీ నేను ఇంకో ప్లేన్కి వచ్చి ఆపరేట్ చేస్తాను. ఇట్స్ యువర్ విష్ టోటల్లీ. రిఫైన్మెంట్ అంతే అవగాహన అన్నది. అప్పుడు మన ఓకే. మాస్టర్ టీచర్ రామ్తా గారు చూసుకున్నా ఆయన మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోలేదు. నెవర్ ఎండింగ్ గా ఆయన ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నారు కదా సార్. పౌరాణిక సినిమాలు చాలా చూడండి. భక్తులంతా తండ్రిలో కలిసినట్టు ఒక మూవీలో చూపిస్తారండి. తర్వాత ఏమైంది ఏం అర్థం కాదు. నేనేమంటున్నానంటే ఇట్స్ ఇండివిజువల్ థింగ్ అది. నేనేం చేయకుండా నేను అట్లే శూన్యంలో ఉండిపోతాను అని ఒక అతను అనుకున్నాడు అనుకోండి, ఇట్స్ హిస్ డెసిషన్ అంటున్నా నేను. బట్ ఆ అండర్స్టాండింగ్ రిఫైన్మెంట్ కావాలి ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ డిఫరింగ్ విత్ అదర్స్ ఒపీనియన్. రిఫైన్మెంట్ అవ్వాలి. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మళ్ళీ మహాశూన్యంలోకి వెళ్ళిపోతే అదొక పరిమితి ఉన్నట్టు కాదా సార్? అది అన్లిమిటెడ్ గా ఉన్నట్టేనా? అందుకని అడుగుతున్నాను నేను. నో పరిణితి ఎలా అవుతుంది? అన్లిమిటెడ్ అయిపోయావు కదా అక్కడ. అక్కడ నుంచి అంత ఎక్స్ప్రెషన్ అవుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోయావు. అక్కడ నుంచి అంతా నువ్వే ఉన్నావు అనంతంగా మళ్ళీ. గాట్ ఇట్ సార్. యా, థ్యాంక్ యూ సార్. సి ఇందాక అక్బర్ గారు శూన్యం అని చెప్పినప్పుడే నేను దాన్ని అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. ఇంత డీవియేషన్స్ ఉండేవి కాదు. అందుకే ఇందాక మళ్ళీ నేనేమంటున్నా, మార్కెట్లో అసెన్షన్ని డిఫైన్ చేసేది లోయర్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. బట్ వీఆర్ సమ్ వాట్ ఎలివేటెడ్, నియర్ బైగా ఉన్నాం. అవగాహనలు కొంచెం రిఫైన్ చేయాలి. శూన్యం నుండి వచ్చాం, శూన్యంలోకి వెళ్తాం, ఒక వన్ అండర్స్టాండింగ్. బట్ నువ్వు ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఖాళీగా ఉండలేవండి. ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోవాలి. అమరత్వాన్ని సిద్ధించుకున్నావు, నువ్వు ఆపరేట్ చేయవలసిన ప్లేన్స్లో నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఏంటో సెషన్ చివరిలో చెప్తా. నేను జర్నలిస్టిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వను. పాఠాలు నేర్చుకోవడానికే వచ్చారు, గత జన్మ కర్మలు అనుభవించడానికే ఈ జన్మలోకి వచ్చారు, వేరే తలాల్లో వర్క్ చేయడానికి పోయారు. ఏం వర్కో ఎవరు చెప్పడు, ఇదే లైన్ తీసుకుపోతారు. ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు ఏ ప్లేన్లో ఏం వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ ఇట్స్ యువర్ ఫ్రీ విల్ అండ్ చాయిస్. ఇండికేటివ్గా నిన్నటితో పోలిస్తే ఈరోజు అవగాహన కాస్త ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఈరోజు నీకు కలిగిన ఈ అవగాహన నిన్ను రేపటి వైపు ప్రయాణం చేపించాలి, నిన్నటిలోకి కాదు. బయట ఏం జరుగుతుంది గమనించుకోండి. పేరేమో అసెన్షను, ప్రక్రియ ఏమో మెడిటేషను, ఎక్కడ పొంతన లేదు. సి భూమి పైన బర్త్ తీసుకుంటున్నాం. చాలా కట్ షార్ట్ చేసి చెప్తూ ఉన్నాను మాస్టర్స్. ఆత్మకు చాలా కోరికలు ఉంటాయి. అనుభవాల కోసం అది పరితపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాల కొరకు ప్రేరణ ఏడ జరుగుతుంది ఆత్మకు? ప్లేన్ ఆఫ్ బ్లిస్ అనుకోండి, స్వర్గం అనుకోండి. అన్ని ఆత్మల పైన ముచ్చట్లు పెట్టుకుంటాయి అనుకున్నాం కదా ఒక చోట కూర్చొని. మరు జన్మలో ఎక్కడ బర్త్ తీసుకోవాలి, ఏ శరీరాన్ని ఎంచుకోవాలి, ఏ ఇంట్లో పుట్టాలి, మొత్తం అక్కడ చాయిసెస్ ఉంటాయి. దానికి అది సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడ పక్కన ఆత్మ చెప్తూ ఉన్నప్పుడు ఇదిగో పలానా ఆంధ్రప్రదేశ్ అంట, తెలుగు అంట, రామ్తా బుక్ డిస్కషన్ అంట, ఎవరో చెప్పారు, నేను మళ్ళీ అక్కడే భర్తీ తీసుకుంటా. ఈసారి లో ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్స్ వినే అవకాశం, ఆ రొచ్చులోకి నేను వెళ్ళను. మళ్ళీ ఎలివేటెడ్ ఫ్రీక్వెన్సీ ఉన్న నా ఫ్రీక్వెన్సీని
అదే లెవెల్లో అలైన్ చేసే టీచింగ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. గ్రూప్ ఆఫ్ పీపుల్ అలైన్ అయ్యారు, అక్కడ నుంచి ఇంకాస్త నేను ప్రోగ్రెస్ అవుతా. ఇది ఒక ఆత్మ కోరికగా పెట్టుకొని వస్తుందండి. అలా ఆత్మలు కోరికకు సెల్ఫ్గా పెట్టుకోవచ్చు, పక్కనున్న ఆత్మల డిస్కషన్ నుంచి ప్రేరణ పొంది ఓ నేను కూడా ఈ అనుభవాన్ని పొందాలి అన్నది కూడా పెట్టుకోవచ్చు. ఇవేంటి? రకరకాల కోరికలు, చిన్న చిన్న కోరికలు. నాకు అనారోగ్య సమస్యలు, అదొక కోరిక. వచ్చినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది? పెట్టుకుంటుంది వస్తుంది. కోపం, విపరీతంగా కోపపడుతూ ఉంటా, ద్వేషిస్తూ ఉంటా, భయంతో ఉంటా. అప్పుడు ఎలా ఉంటుంది నా మానసిక స్థితి? ఆ అనుభవం ఎలా ఉంటుంది? స్వతహాగా ఆత్మకు అది తెలిసి ఉండకపోవచ్చు, పక్కన ఏదో ఆత్మ అనుకుంది భయం అంటే ఇట్లుంటుందంట, దీన్ని ఖచ్చితంగా అనుభవించాలంట. ఈ ఫిజికల్ వరల్డ్లో మనం ఆ హోటల్లో ఫుడ్ బాగుంటుందంట, ఇడ్లీ తింటే అక్కడే తినాలి, పల్లీ చట్నీ తింటే అక్కడే తినాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? జొమాటోలోనో బైక్ వేసుకొని అక్కడికి వెళ్ళి తింటాం. సిమిలర్గా ఆత్మ కూడా, పక్కన ఆత్మ చెప్పింది నువ్వు భయంగా ఉంటే ఈ విధంగా తయారైపోతావంట అని. వినింది అంతే, అనుభవపూర్వకంగా తెలియదు. ఇప్పుడు ఒక అనుభవం కొరకు ఒక శరీరము, ఆ భయానికి సంబంధించిన పరిస్థితులను అవన్నీ ఆకర్షిస్తుందండి. ప్రతిదీ ఎవరికి వారు చేసుకుంటున్నదే. బాహ్యంలో ఎవరిదన్నా రోల్ ఉందా అంటే మీ క్రియేషన్లో మేము భాగం అవుతాం, అండ్ వైస్ వర్సా నా క్రియేషన్లో మీరు భాగం అవుతారు. వీఆర్ వైబ్రేటింగ్ అట్ సిమిలర్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మీరు పోయి ఆ యూట్యూబ్ తమ్నైల్ చూసి ఆ కాన్సెప్ట్స్ వినడానికి ట్రై చేయండి, ఆ లో ఫ్రీక్వెన్సీ మీరు విత్ స్టాండ్ అవ్వలేరు. సో ఇట్లా సిమిలర్ ఫ్రీక్వెన్సీస్ వైబ్రేట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్, అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మ అన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తుంది కొన్ని కోరికలు. అయితే నీ ఆత్మకున్న చిన్న చిన్న కోరికలు వేరవ్వచ్చు, నా ఆత్మకున్న చిన్న చిన్న కోరికలు వేరవ్వచ్చు. కోపము, ఆనందము, ద్వేషము, భయము, లేదా శూన్యం, స్తబ్దతగా ఉండటం, లేదా రోడ్ల మీద బరికి తిరగటం, లేదా ఇంటికి దూరంగా పోయి అన్న కూర్చొని 40 రోజులు అదే జీవితం అనుకొని, సంవత్సరానికి 40 రోజులు, ఈ సంవత్సరం ఎక్కడ ఆ సంవత్సరం ఎక్కడ. ఇండివిజువల్ చాయిసెస్. నేనేమంటున్నానంటే ప్రతి ఆత్మకు చిన్న చిన్న కోరికలు ఉంటాయండి, డిఫర్ అవ్వచ్చు అవి. బట్ ప్రతి ఆత్మకు ఒకటే కోరిక ఉంటుందండి, కామన్. ప్రతి ఆత్మకు ఉన్న కామన్ కోరిక ఎంచుకున్నటువంటి శరీరంలో శాశ్వత నివాసం చేసుకోవటమే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న వర్డ్స్, ఆత్మ గురించి ఇదివరకే అనేక మాధ్యమాల్లో విని ఉంటారు. ఏం విన్నారా అంటే మళ్ళీ బయట వాళ్ళు ఎవరు చెప్పలేరు, మీరు చెక్ చేసుకోండి. మిత్రులు కానీ బంధువులు కానీ ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ చూపుతున్న వారిని కానీ ఒకసారి టచ్ చేయండి, ఏంటి ఆత్మ అంటే మీ దృష్టిలో. యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ ఏం జరుగుతుంది బాహ్యంలో. చెప్పాను కదా, అట్లా నిశితంగా మీరు గమనించినప్పుడు మనం చేయవలసింది ఎంతో ఉంది అనేది అర్థమవుతుంది. సో అప్పుడు ఆత్మ చాలా తెలివైంది, శాశ్వతమైంది, నిరంతరంగా అది ఉంటుంది. ఇంకా భగవద్గీత కొటేషన్స్ వస్తాయి కదండి, అగ్నిలో దహింపవేయదు, నీటిలో తడవదు, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వెరీ కామన్ సెన్స్ అండి, మీరు ఎవరితో డిస్కస్ చేసినా మరణానికి సంబంధించిందైనా కామన్ సెన్స్. ఇంత తెలివైన ఆత్మ శిథిలమయ్యే శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుంది? తాత్కాలికంగా ఉండే శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుంది? ఈ సృష్టిలో ఇదంతా న్యాచురల్గా ఉందండి, బట్ ఎక్కడో డీవియేషన్ జరిగింది మళ్ళీ. అది మరణమాధిరోహణంలో చాలా చక్కగా మనం డిస్కస్ చేసుకున్నాం. శాశ్వతమైనటువంటి ఆత్మ తన నిర్ణయం శాశ్వతంగా ఉండాలనే తీసుకుంటుంది, కానీ ఫూలిష్గా తీసుకోదు కదా. ఈ భౌతిక జగత్తులో ఒక డ్రెస్ కొనాలి అనుకున్నా, ఒక వెహికల్ కొనాలి అన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ వచ్చేలాగా మనిషి ప్లాన్ చేసి బిల్డ్ చేస్తాడు, ఒక ఐటెం కొంటాడు, ఒక డ్రెస్ కొంటాడు. మరి ఆత్మ తెలివైంది తెలివైంది తెలివైందని అనేక మాధ్యమాల ద్వారా విన్నాడు 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 విన్నాడు, కామన్ సెన్స్ మర్చిపోయాడు.
శాశ్వతమైన ఆత్మ శాశ్వతంగా ఉండే శరీరాన్నే ఎంపిక చేసుకుంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దివ్యత్వాన్ని మర్చిపోతుంది. ఆ ఎంపిక ఏంటి అనేది మర్చిపోతుంది. మళ్ళీ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది? ఒక మిత్రుడి ద్వారానో బంధువు ద్వారానో, లేదా మీకై మీరే సరి అయిన సిచ్యువేషనో సరికాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటిది అసలు నాకే ఎందుకు జరుగుతుంది, ఈ సృష్టి ఏంటి, ఈ బంధాలు ఏంటి, ఈ బాధ్యతలు ఏంటి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళాలి, ఈ ఇంట్రాస్పెక్షన్ నుంచి నువ్వు ఒక స్పష్టత వైపు వెళ్తావు. ముందు నేనున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. అగైన్ ఆధ్యాత్మికతలో బయట ఏం జరుగుతుందో చెక్ చేయండి. సాధకుడు తన వ్యక్తిగత జీవితంలో నిలబడాలండి. సాధకుని ఏం తయారు చేస్తున్నారు బయట? సమాజ సేవ అంట, విశ్వశాంతి అంట, గ్రూప్ కాన్షియస్నెస్ అంట. సాధకుడికి ఏమొచ్చిందో సాధకుడు చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో బంధాలు బాగున్నాయా, డబ్బులు సంపాదించుకున్నామా, సమాజంలో గౌరవం ఉందా, ముందు మనసులో శాంతి ఉందా, ఆలోచనలో స్థిరత్వం ఉందా అన్నది సాధకుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటి శరీరాన్నే ఎంచుకుంటుంది. కిందికి వచ్చింది, గుర్తుపెట్టుకున్న వారు ప్రయత్నాలు చేసుకున్నారు, అసెన్షన్ సిద్ధించుకున్నారు, అమరత్వం సిద్ధించుకున్నారు. వారిని ఈరోజు మనం అసెండెడ్ మాస్టర్స్ అనుకుంటున్నాం. అప్పుడప్పుడు గుర్తుండే అప్పుడప్పుడు మర్చిపోయే వాళ్ళు అటువైపుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అమరత్వం వైపు పట్టుదలతో వారి ఎఫర్ట్స్ని పెట్టుకొని సాధనలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది పూర్తిగా మర్చిపోయి ఉంటారండి. ఆ మరిచినటువంటి దివ్యత్వాన్ని తట్టి లేపే విధంగా కొన్ని బోధనలు జరుగుతూ ఉంటాయి. అగైన్ మళ్ళీ ఇప్పుడు సాధకుడు చెక్ చేసుకోవాల్సింది సరి అయిన బోధన ఏంటి, సరికాని బోధన ఏంటి, ఎలా బేరీజ్ చేసుకోవాలి, నిన్నటికి ఈ రోజుటికి నీ ఆలోచన విధానంలో ప్రోగ్రెస్ అవుతుందా లేదా. సో ఈ విధంగా సాధకుడు ఎంపిక జరగాలి. సో ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఏంటి? శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన శరీరాన్నే కోరుకుంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది. బట్ నేనేమంటున్నా, సాధకుడికి వ్యక్తిగత జీవితంలో ముందు కొన్ని సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. కాన్సెప్ట్ ఓకే, కామన్ సెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ కామన్ సెన్స్ మనకుంది కాబట్టి అవగాహన కలిగింది. కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను ముందు నా ఆలోచనను స్థిరం చేసుకోవాలి, నా మనసు శాంతిగా ఉండాలి, నాతో నేను ఆనందంగా ఉండాలి, నా రోజువారీ కార్యక్రమాల్లో నేను చాలా హుషారుగా ఉండాలి, నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోండి అని అనేక సందర్భాల్లో మనం చర్చలు చేసుకున్నాం. సాధకుడు ఆ విధంగానే చేయటం మొదలుపెట్టాడు. ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. ఇది విశాలమైన సృష్టి అండి. చాలా సాధన పద్ధతులు ఉంటాయి, యజ్ఞాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, తపాలు ఉన్నాయి, సేవలు ఉన్నాయి. వీటన్నిటి పర్పస్ నీ ఆత్మతో అనుసంధానం చేసే విధంగా ఉండాలి. అలా మనం ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. నుదుటి మీద ధ్యాస సవివరంగా దాన్ని చర్చించుకున్నాం, సాధనలు చేస్తూ ఉన్నాం. బాడీలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. సాధకుడి మానసిక మట్టంలో అవగాహన బలంగా కలుగుతూ ఉంది. శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ తెలుసుకున్నాక సాధకుడు తన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. ఏంటి నుదుటి మీద ధ్యాస? తనకున్నటువంటి కోరికను నుదుటి మీద దర్శిస్తూ కూర్చోవటమే. ఏమేమవుతాయో మొత్తం నీ కోరిక కెమికల్గా కన్వర్ట్ అవుతుంది. పిట్యూటరీ గ్రంథి తీసుకుంటుంది, పీనియల్ గ్రంథికి పంపిస్తుంది. శరీరం అంతా ప్రతి కణానికి కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా నీ కోరిక అందించబడుతుంది. తర్వాత నీ శరీరం నుండి విశ్వంలోకి ఆ కోరిక ప్రవేశపెట్టబడుతుంది. నువ్వు అంటే నీ శరీరం అని, నువ్వు అంటే నీ ఆత్మ అని, నువ్వు అంటే నీ స్పిరిట్ అని, నువ్వు అంటే ఆ తండ్రి అని. శరీరం యొక్క ప్రాముఖ్యత చర్చించుకున్నాం. ఆత్మ అంటే ఏంటో అనేక మాధ్యమాల ద్వారా విన్నారు. ఆత్మ కోరికతో శరీరాన్ని ఎంచుకుంది. చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, పెద్ద కోరిక ఉంది. నుదుటి మీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవటంలో సాధకుడు నిమగ్నమయ్యాడు. నమ్మక వ్యవస్థ బలపడింది. ఇప్పుడు అదే ప్రక్రియ చిన్న కోరిక ప్లేస్లో అమరత్వం అనేది పెట్టుకున్నాడు, అసెన్షన్ అనేది పెట్టుకున్నాడు. శరీరంలో మార్పులు కదులుతాయి, స్పందనలు వస్తాయి. నువ్వు ఫీల్ అవుతావు, ఆ కెమికల్ ఫీల్ అవుతావు.
ఆ న్యూరాన్ ఫైరింగ్ ఫీల్ అవుతావు, హార్మోన్ కదలికల్ని నువ్వు గుర్తు చేసుకుంటావు, ఎనర్జీ మూమెంట్స్ నీకు తెలుస్తాయి. ఇదివరకే సాధకుడు చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవటంలో నుదుటి మీద ధ్యాస అనే పద్ధతి ద్వారా పట్టు సంపాదించుకోవటం గమనించాం. ఏ స్థితికి చేరుకుంటున్నాడు? కాలక్రమేణా ఒక్క క్షణ స్థితి. నువ్వు అట్లా అనుకోగానే స్పాట్ మేనిఫెస్టేషన్స్ అయ్యే స్థితి. అటువైపుగా అందరి ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలైన పాయింట్ అండి. ఉన్నత తలాల్లో పని చేయటానికి వెళ్ళాడంట. ఏ ఉన్నత తలాలో తెలియదు, ఏం పనో తెలియదు. అందరూ వింటారు, ఎవరు అడగరు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, బట్ ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతుంది, బాహ్యంలో ఎలివేట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. మీరు చూస్తుండండి, కమింగ్ డేస్లో సరికాని జ్ఞానాన్ని బోధించేవారు సైలెంట్ అయిపోతారండి. వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు, వాళ్ళు అప్డేట్ అవ్వరు, ఏదో పద్ధతిని పట్టుకొనే కూర్చుంటారు. సాధకులు అర్థమవుతుంది, ఆత్మకు అన్నీ అర్థమవుతాయండి. ఇది కాదు, అసలైంది ఏదో ఉంది, ఇక్కడ చాలా గందరగోళం ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, విచ్చలవిడితనం ఉంది, ఇదంతా కనపడుతుంది అనేది ఆత్మకు అర్థమై ఎతకటం మొదలు పెడతారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇందాక అనుకున్నాం కదా, నిశితంగా సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఆధ్యాత్మికతలో ఏం జరుగుతూ ఉంది, జ్ఞానం ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు, ఏ విధంగా సాధకులు ఉన్నారు, ఇది గమనించిన తర్వాత ఆ ఎతుకుతున్న వారు దేనికోసం ఎతుకుతూ ఉన్నారో వారికి మీరు మార్గనిర్దేశకులు అయి తీరాలి. అగైన్ మళ్ళీ మీరు ఇల్లు, మీ సంసార జీవితం, మీ బాధ్యతలు వదిలిపెట్టి వాళ్ళ వెనకాల పడమని కాదు నేను చెప్పేది. మీరున్న చోటే గమనించినంతలో బాహ్యంలో చాలా గందరగోళం ఉందండి, విచ్చలవిడితనం ఉంది. అక్కడి నుంచి ప్రేరణ పొంది నేను స్పిరిచువల్ డిటాక్సిఫికేషన్ అన్న వీడియో, ఆ సెషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అందరికీ కాదు, అవసరం అనుకున్న వారికి మీకు నచ్చిన వీడియో, మీరు ఏ వీడియో నుంచి ప్రేరణ పొందారో ఆ వీడియో షేర్ చేయండి. ఒక్కసారి చేయండి అంతే. వారిలో ఆ ఇంట్రెస్ట్ ఉందా, వారు ఆ వీడియోని చూస్తారు, అవగాహనను మార్చుకుంటారు. ఈ వర్క్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కదా, వారు వెతుకుతున్న దానికి మీరు మార్గం చూపించారు. చాలు, ఇంకా మిగిలింది వాళ్ళకై వాళ్ళే చేసుకోగలుగుతారు. ప్రచారాలు అవసరం లేదండి, వాళ్ళపైన బలంగా రుద్దడం అవసరం లేదు. వారు దైవాలే, మనము దైవాలమే. మన స్వేచ్ఛ మనకు ఎలా ఉందో వారి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అందుకే ఎవరైతే ఆ స్థితుల్లో గందరగోళంలో మనకు అర్థమవుతుందండి, మీరు ఆ ఫ్రీక్వెన్సీని స్టడీ చేయగలుగుతారు. ఈ వ్యక్తికి ఈ రామ్తా విజ్డమ్ అవసరం అనేది మీకు అర్థమవుతుంది. యూ సెండ్ పీడిఎఫ్ రామ్తా తెలుగు బుక్, యూ సెండ్ వన్ వీడియో, వాళ్ళు చెక్ చేసుకుంటారు. దేర్ ఆఫ్టర్ చెప్పాను కదా, మీరు టార్చ్ బేరర్ అని, అక్కడ నుంచి జరిగే వరకు మళ్ళీ జరుగుతుంది. సో ఇప్పుడు అసెన్షన్ సిద్ధించుకుందండి, ఆత్మ శరీరాన్ని ఎంచుకుంది, కింద మీద పడి రకరకాల ఇంకా ఈ బాధ్యతలు వీటన్నిటి మధ్య కూడా అన్ని చూసుకుంటూ చిన్న చిన్న కోరికలను, అలాగే పెద్ద కోరిక అయిన అమరత్వాన్ని సిద్ధించుకుంది. వాట్ ఆఫ్టర్ అసెన్షన్ అన్న థాట్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అనేది అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం. ఇండికేటివ్గా చెప్తాను, ఈ విధంగానే అని అనుకోవటానికి ఏమీ లేదు. బట్ నిన్నటి దాకా మీరు తెలుసుకున్న ఉన్నత లోకాలకు వెళ్ళాడంట, గ్రేట్ వర్క్ చేస్తున్నాడంట. ఆ ఉన్నత లోకాలు ఏంది, ఆ గ్రేట్ వర్క్ ఏంది, ఎవరు అడగరు. మళ్ళీ దానికన్నా బెటర్ రిఫైన్మెంట్ ఉంటుంది, కాస్త మెరుగైన అవగాహన ఉంటుంది మనం చర్చించుకోబోయేది. సింపుల్ మాస్టర్స్, ఈ శరీరం బేస్ చేసుకొని ఇక్కడ నువ్వేం చేస్తూ ఉన్నావో ఆఫ్టర్ అసెన్షన్ కూడా నువ్వు అదే చేస్తావు, బట్ ఇన్ ఎ బ్రాడర్ వే. ఇక్కడ నీకు నువ్వు, నేను ఎవరిని అన్న నిర్వచనం, నేను శరీరాన్ని, నేను ఆత్మను, నేను స్పిరిట్ని, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్న స్టేట్కి నేను వెళ్తాను. ఇది ప్రాథమికంగా ఇది తెలుసుకుంటూ ఉన్నాడు. ఆఫ్టర్ అసెన్షన్ ఏమవుతుంది, ఈ అండర్స్టాండింగ్ బ్రాడర్ అయిపోతుందండి.
అన్ని తలాలకు నీ అండర్స్టాండింగ్ ఎక్స్పాండ్ అవుతుంది, నాట్ ఓన్లీ ఆన్ టు దిస్ ప్లెయిన్. ఈ అర్త్ పైన నీ గురించి నువ్వు స్టడీ చేసుకుంటున్నావు కదా, ఇంకో ప్లేన్లో కూడా నీ గురించి నువ్వే స్టడీ చేసుకుంటావు. అక్కడ నేను ఎవరికో ఏదో ఇస్తున్నాను, ఎవరినో, ఉన్నత తలాల్లో గ్రేట్ వర్క్. ఇక ఆ- ఆ- ఆ నేపథ్యం, ఆ కోణాలు ఏముండవు ఇక్కడ. నాకు నేను చేసుకుంటున్నాను అనుకుంటావు నువ్వు అంతే. ఏం చేస్తావు? ఇండికేటివ్గా ఒకటి చెప్తాను, తర్వాత మీ స్వేచ్ఛ మీది. మీకు ఎలా అనిపిస్తే ఆ ఆలోచనను మీరు చేసుకుంటూ చిట్ట చివరి దాకా మీరు వెళ్ళవచ్చు, మీ ఓపిక. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. అసెన్షన్ సిద్ధించుకున్నామండి అందరం. అమ అమరత్వాన్ని సిద్ధించుకున్నాం, శారీరకంగా అమరత్వాన్ని సిద్ధించుకున్నాం. ఇప్పుడు ఒక సాధకుడికి, ఇప్పుడు సాధకుడు అనకూడదు అతన్ని, మనం అసెండెడ్ మాస్టర్ అందామండి, బాగుండదు ఇంకా. సో ఇప్పుడు ఆ అసెండెడ్ మాస్టర్ ఇప్పుడు నీకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు, కొన్ని లక్ష్యాలు, కొంత లక్ష్యం, ఇదంతా ఉంటుంది. నాకు అలాగే ఉంటుంది. అసెండ్ అయిన తర్వాత నేను భూమిపైనే ఉండి ఆపరేట్ చేయాలి అని ఒక మాస్టర్ అనుకున్నాడు అనుకోండి, చేస్తాడు. బట్ అతని ఐడెంటిటీ రివీల్ చేసుకోడు. ఫిజికల్గా చేయటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, కనపడకుండా ఆపరేట్ చేయటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వన్ సినారియో, ఫిజికల్గా నేను ఈ భూమిపైనే ఉండి కామన్ మెన్గా ఉండి అన్ని పరిస్థితులను చక్కదిద్దుతూ, ఎందుకు ఆ సాధకుడు, ఆ అసెండెడ్ మాస్టర్ ఏమనుకున్నాడు, ఎక్కడి నుంచో నేను ఆపరేట్ చేస్తే వీళ్ళకేం అర్థం కావట్లేదు, సమాజంలో ఉండే నేను ఆపరేట్ చేస్తాను. ఆలోచన విధానం ఎలా పెట్టుకోవచ్చు, బంధాలేంటి, బాధ్యతలేంటి, కామన్ మెన్గా. ఇదేం కొత్తగా జరగట్లేదండి ఈ టైప్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఈ కామన్ మెన్గా ఎందుకంటే కామన్ మెన్ ఎక్కువ వేరే ట్రాక్లోకి వెళ్ళటం గమనించి ఉన్నాడు ఆ అసెండెడ్ మాస్టర్. కామన్ మెన్నే టార్గెట్ చేసుకున్నాడు అతను. ఇప్పుడు ఇంకో మాస్టర్ ఉంటాడు అసెన్షన్ అయిన తర్వాత, ఈ కామన్ మెన్ని కాకుండా ఈ కామన్ మెన్ భూమిపైన ఎవరు చెప్తే ఎక్కువ వింటున్నారు, గుళ్ళో అయ్యవార్ల, బడిలో అయ్యవార్ల, ఆధ్యాత్మిక సంస్థలో గురువుల, రాజకీయ నాయకుల, సెలబ్రిటీసా, స్పోర్ట్స్ పర్సన్సా, వాళ్ళని టార్గెట్ చేస్తాడు. వాళ్ళని టార్గెట్ చేసి ఒక కమ్యూనికేషన్, ఇప్పుడు నీకు రామ్తాకు, నీకు అసెండెడ్ మాస్టర్స్కు, నీకు కొంత దేవతలకు, దేవుళ్ళకు, గురువులకు అగోచరంగా ఒక కమ్యూనికేషన్, ఒక కాన్షియస్నెస్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగా ఒక అసెండెడ్ మాస్టర్ ఏమనుకుంటాడు, ఈ కామన్ మెన్ ఎవరు చెప్తే వింటారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను, అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొక సిచ్యువేషన్. అసలు ఈ భూమి మీదకి శరీరంగా వస్తూ ఉన్నారు, ఈ ఎంపికలు జరుగుతూ ఉన్నాయి, పైలోకంలో ఆ ఆత్మలను ఎవరో మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. జన్మ పరంపరలో చూశాం, ఆత్మలు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒక తలంలో మొద్దు నిద్రలో ఉంటాయంట. దానికి కారణం ఈ భూతలంలో ప్రతిసారి ఎవరో వస్తాడు, ఎవరో ఇస్తాడు అని విని 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 ఆ బోధనలు శరీరం నుంచి ఆత్మకు కూడా పోయాయి. వాస్తవంగా ఆత్మతత్వం శరీరానికి రావాలి, అదే శాశ్వత తత్వం. ఇక్కడ ఏం జరుగుతుంది, సరికాని బోధనల ప్రభావము ఈ భూతలంలో శరీరము ఆత్మకు బలంగా ఫీడ్ చేసేసింది. దాంతో ఆత్మ శరీరాన్ని విడిచి ఇంకో తలంలో ఉన్న ఎవరో ఇస్తారంట, ఇస్తేనే వస్తాదంట, అప్పటిదాకా మొద్దు నిద్రలు ఉంటాయి. ఇది అర్థమైన ఒక అసెండెడ్ మాస్టర్ ఏం చేస్తాడు, అటువంటి మొద్దు నిద్రలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆ దివ్యత్వాన్ని మళ్ళీ, అక్కడ కూడా మర్చిపోతున్నారు వారు, ఆ ఆత్మలను, ఇదిగో గత జన్మలో నువ్వు ఇవి చేసావు చూడు, వచ్చే జన్మలో ఇవి నువ్వు పెట్టుకోవచ్చు, సూచన చేస్తాడు. రుద్దరు, గత జన్మ ఇది చేసావు, నీకు ఈ పొటెన్షియాలిటీ ఉంది, ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి, నీ ఎంపిక నీ ఇష్టం అని వివరిస్తారు అంతే.
ఇప్పుడు ఒక అసెండెడ్ మాస్టర్ భూమిలో కామన్ మెన్ ని ఒకరు టార్గెట్ చేశారు. కామన్ మెన్ ఎవరు చెప్తే వింటారో వారిని నేను టార్గెట్ చేస్తానని ఇంకో అసెండెడ్ మాస్టర్ అన్నాడు. అసలు ఈ గందరగోళం అంతా ఆ శరీరము, ఆ కోరికల ఎంపికలోనే కదా. ఆ ఎంపికలప్పుడే నేను కొంచెం వారిని సూచనలు చేస్తాను అని ఇంకో అసెండెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అక్కడ ఆపరేట్ చేయవచ్చు. ఇంకో అతను ఏం చేస్తాడు? ఈ అన్ని లెవెల్స్ లో ఆపరేట్ చేయవచ్చు. కామన్ మెన్ ని ట్రిగ్గర్ చేస్తాడు, సెలబ్రిటీస్ ని ట్రిగ్గర్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ ని ట్రిగ్గర్ చేస్తాడు, పైన ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో ఆపరేట్ చేస్తాడు. మీ స్వేచ్ఛ, మీ ఎంపిక, ఇవి జస్ట్ ఒక ఇండికేటివ్ మాత్రమే. మీ వ్యక్తిగత అభిలాషలను బట్టి అమరత్వం సిద్ధించుకున్నాక నేనేం చేస్తాను? ఓ ప్రశ్న వేసుకుంటారు, కొంచెం సమాధానాలు వస్తాయి, దాని చుట్టూ వర్క్ చేస్తారు. ఇక బ్రెయిన్ అంతా దాని చుట్టే ఆపరేట్ అవుతూ ఉంటుంది. నీ ఆలోచనలు దీని చుట్టే ఆపరేట్ అవుతూ ఉంటాయి. నీకు తెలియకుండానే అమరత్వం సిద్ధించుకుంటాం. మన పని మనమే సింపుల్ చేసుకుంటూ ఉన్నాం. అట్ ది ఎండ్ నువ్వు అమరత్వం సిద్ధించుకున్నాక ఆపరేట్ చేయవలసింది ఇవే. భూమి చుట్టే చాలా ఉన్నాయి. నువ్వు ఇంకో తలంలో ఆపరేట్ చేసినా దాని ఇంపాక్ట్ భూమిపైనే పడుతుంది. నువ్వు ఇక్కడ ఆపరేట్ చేసినా భూమిపైనే ఇంపాక్ట్. అలా మీ వ్యక్తిగత అభిలాషలు, ఒక మాస్టర్ ప్రకృతి బాగా ఇష్టం, చెట్లు బాగా ఇష్టం, ప్రకృతికి సంబంధించినటువంటి వాటిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చాలా చూసాం ఇదివరకే అటువంటివి. ఒకప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నంత పెద్ద ఎత్తున జరిగేవి కాదు. మొక్కలు నాటిన నెలకు అవి ఎండిపోతున్నాయా, దాన్ని మెయింటెనెన్స్ చూడట్లేదా, ఫోటోల వరకే నాటుతున్నారా, పక్కన పెట్టేయండి. మొక్కలు నాటే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఆపరేట్ చేయాలి. ఏంటి నేనేం చేయవలసింది? నువ్వు ట్రిగ్గర్ చేస్తావు, నువ్వు ఒకరికి ప్రేరణ కలిగిస్తావు. అగైన్ మీ స్వేచ్ఛ. ఆ ఆలోచన తీసుకోండి, చిట్ట చివరి దాకా వెళ్ళండి. ఇంకొకరు కాలుష్యాన్ని తగ్గించటం, ప్రకృతి సమతుల్యత, రాజకీయ అంశాలు, పరిపాలన అంశాలు, ఆర్థిక అంశాలు. ఫాలో అవుతున్నారా మాస్టర్స్? వాట్ ఆఫ్టర్ అసెన్షన్ చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఫాలో ఎస్ సార్, ఫాలో ఎస్ అవుతుంది. ఎస్ సార్. అవగాహన బ్రాడర్ అవ్వాలి. రిఫైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో క్విక్గా మనం ఒక 15 మినిట్స్ అసెన్షన్ పైనే నుదుటి మీద ధ్యాస చేద్దాం. ఓకేనా? రెడీయా మాస్టర్స్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సో లైట్స్ ఆఫ్ చేసి కూర్చోండి. జస్ట్ అమాయకంగా మీ శరీరాన్ని గమనిస్తూ కూర్చోండి. శరీరంలోని ప్రతి భాగము పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉంది. గమనిస్తూ కూర్చోండి. కళ్ళు, చెవులు, ముక్కు, చెంపలు, మొత్తం మొహ భాగము పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉంది. పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉన్నాయి. గమనిస్తూ ఉండండి.
మెడ భాగము, గొంతు భాగము, వీపు భాగము, చేతులు, పొట్ట, శరీరంలోని అవయవాలన్నీ, గుండె, ఊపిరితిత్తులు, కడుపు, కిడ్నీ, లివర్ పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉన్నాయి. ఆ విశ్రాంతిని అమాయకంగా గమనిస్తూ కూర్చోండి. కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. రిలాక్స్. ఎంతో అద్భుతమైనది ఈ దేహం. ఎంతో దివ్యమైనది ఈ దేహం. పవిత్రమైనది, మహిమగలది. నా దేహాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా దేహాన్ని నేను అభిషేకించుకుంటూ ఉన్నాను. నా దేహాన్ని నేను అలంకరించుకుంటూ ఉన్నాను. శరీరాన్ని ప్రేమతో గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నిదానంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేస్తున్నాను అన్న భావనలో ఉండండి. మలద్వారాన్ని సున్నితంగా బంధించండి. గమనం శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నవారు నోటి ద్వారా శ్వాసను బయటకు వదులుతూ ఉండండి. మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. శరీరాన్ని గమనిస్తూ కూర్చోండి. శ్వాసను తీసుకుంటూ ఉన్నాను. మూలాధారం దగ్గర స్థిరం చేస్తూ ఉన్నా. మలద్వారాన్ని బంధించాను. గమనం శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది. ఇక ఇంతే ఉండగలుగుతాను అన్నవారు నోటి ద్వారా శ్వాసను బయటకు వదలండి. మలద్వారం తన సహజ స్థితికి వస్తూ ఉంది. గమనం శ్వాసను తీసుకుంటూ ఉన్నాను. మూలాధారం దగ్గర స్థిరం చేస్తూ ఉన్నా. మలద్వారాన్ని బంధించాను. అమాయకంగా గమనిస్తూ ఉన్నా శరీరంలో ఏం జరుగుతూ ఉంది.
ఇక ఇంతే ఉండగలుగుతాను అన్నవారు నోటి ద్వారా శ్వాసను బయటికి వదలండి. మలద్వారం తన సహజ స్థితికి వస్తూ ఉంటుంది. గమనిస్తూ కూర్చోండి. శ్వాసను సహజంగా జరిగేలా చేసుకోండి. శరీరాన్ని గమనిస్తూ కూర్చోండి. సహజ శ్వాస జరుగుతూ ఉంటుంది. గమనం శరీరం పైన ఉంచండి. బ్యూటిఫుల్. ఇప్పుడు కొన్ని డిక్లరేషన్స్ చేసుకుందాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అక్కడ చాలా లో వాయిస్లో చెప్తూ ఉండండి. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను గౌరవించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను అలంకరించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను అభిషేకించుకుంటూ ఉన్నాను. ఈ శరీరంతో నేను బ్రహ్మోత్సవం చేసుకుంటూ ఉన్నాను. ఈ శరీరాన్ని నేను బ్రహ్మానంద స్థితిలో స్థిరం చేశాను. నా శరీరం శాశ్వతం. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. ఐ యామ్ అసెండెడ్ మాస్టర్. ఐ యామ్ అసెండెడ్ మాస్టర్. ఐ యామ్ అసెండెడ్ మాస్టర్. శరీరాన్ని గమనిస్తూ కూర్చోండి. ఏ పర్పస్తో నా ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుందో ఆ పర్పస్ అయినటువంటి అసెన్షన్ని నేను సిద్ధించుకున్నాను. ఆత్మ వాణి వినటానికి ప్రయత్నం చేయండి. అమరత్వాన్ని సిద్ధించుకున్న తర్వాత అత్యంత ఆనంద స్థితిలో మీ ఆత్మ ఉంటుంది. గమనిస్తూ ఉండండి. మీ ఆత్మతో మీరు సంభాషణ చేస్తూ ఉండండి. ఎన్నో జన్మలుగా ఆత్మ అమరత్వాన్ని కొరకు శరీరాన్ని ఎంపిక చేసుకుంటూ వస్తూ ఉంది. అది ఈ జన్మలో ఇప్పుడే నిజం జరిగింది. ఆత్మ తన శరీరాన్ని శాశ్వత నివాసంగా చేసుకుంది. ఫీల్ ద సౌల్. ఆత్మను గమనిస్తూ ఉండండి. ఆత్మ యొక్క వాణి వింటూ ఉండండి. ఆత్మ యొక్క ఆనందాన్ని గమనిస్తూ ఉండండి. ఆత్మానంద స్థితి.
I am ball of light. I am ball of light. I am ball of light. శరీరంలో కలుగుతున్న ప్రతిస్పందనలను అమాయకంగా గమనిస్తూ ఉండండి. ఆత్మ యొక్క ఆనందాన్ని గమనిస్తూ ఉండండి. I disappeared at the speed of light. I disappeared at the speed of light. I disappeared at the speed of light. గమనాన్ని స్పిరిట్ పైన కేంద్రీకరణ చేయండి. స్పిరిట్ మన అన్ని కోరికలను స్పిరిట్ నెరవేరుస్తూ ఉంటుంది. జస్ట్ గమనాన్ని స్పిరిట్ పైన కేంద్రీకరణ చేస్తూ ఉండండి. ఒక కాంతి అంతే. అది కూడా ఆత్మలాగే ఎప్పుడెప్పుడా ఈ శరీరం మా వైపు వస్తుందా అని ఎదురు చూసేది అమాయకంగా. ఈరోజు శరీరము ఆత్మ వైపు వచ్చింది, శరీరము ఆత్మ స్పిరిట్ వైపు ప్రయాణం చేశాయి. థ్యాంక్ యూ మై హోలీ స్పిరిట్. ఇప్పుడు గమనాన్ని మై ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. తనయుడు తండ్రి వైపు వచ్చాడు, తనయుడు తండ్రి ఏకమయ్యారు. ఏకత్వ స్థితి, చిదానంద స్థితి. సర్వము నీవే. అనంతంగా ఉన్నావు, అన్నిట్లో ఉన్నావు, నిరంతరంగా ఉన్నావు, నిరాకారంగా ఉన్నావు, నిర్గుణంగా ఉన్నావు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. I am ascended master. I am ascended master. I am ascended master. ఇది వరకు మనం చర్చించుకున్నాం. అసెన్షన్ తర్వాత ఏం చేస్తాను, ఇది పూర్తిగా వ్యక్తిగత ఆలోచన. ఒక 2 నిమిషాలు అసెన్షన్ తర్వాత నేనేం చేస్తాను అన్న దాని చుట్టే మీ ఆలోచనలను కేంద్రీకరణ చేయండి. ఇది మీ అంతరంగ ప్రయాణం.
మీ అంతరంలోకి మీరు మాత్రమే ప్రవేశం చేయగలుగుతారు. అమరత్వాన్ని సిద్ధించుకున్నారు. సూచనప్రాయంగా అమరత్వం తర్వాత ఏం చేస్తామనేది చర్చించుకున్నాం. ఒక 2 నిమిషాలు మీరు అమరత్వం సిద్ధించుకున్న తర్వాత ఏం చేస్తారు అన్న దాని చుట్టూ ఆలోచనలను కేంద్రీకరణ చేయండి. స్టార్ట్. జస్ట్ మీ ఆలోచనల్ని అమరత్వం సిద్ధించుకున్న తర్వాత ఏం చేస్తాను దాని చుట్టూ కేంద్రీకరణ చేయాలి. పదే పదే ఆలోచనల్ని అమరత్వం సిద్ధించుకున్న తర్వాత నేనేం చేస్తూ ఉన్నానో దానిపైనే కేంద్రీకరణ చేస్తూ ఉన్నా, పునర్దర్శిస్తూ ఉన్నా, పునఃస్మరణ చేస్తూ ఉన్నా. లాస్ట్ 1 minute. మీ ధ్యాసను నుదిటిపైన కేంద్రీకరణ చేయండి. జస్ట్ అటెన్షన్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాను నా నుదిటిపైకి. ఏం చేయట్లేదు. నా ధ్యాసను నుదిటి మీద కేంద్రీకరణ చేస్తూ ఉన్నా. నుదిటి మీద ధ్యాస. అలా అమాయకంగా ప్రేమతో నుదిటిని దర్శిస్తూ ఉన్నా. మీ బాల్ ఆఫ్ లైట్ని మీ నుదిటి మీద మీరు దర్శించే ప్రయత్నం చేయండి. బాల్ ఆఫ్ లైట్. అర్థం అవ్వని వారు సూర్యుడిని మీరు చూస్తే గుండ్రాకారంలో ఎలా అయితే కనపడుతూ ఉంటాడో అటువంటి గుండ్రాకారంలో జ్యోతి స్వరూపమైనటువంటి మిమ్మల్ని మీరు దర్శించండి.
బాల్ ఆఫ్ లైట్ మీ నుదిటి మీద గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక జ్యోతి స్వరూపమైనటువంటి మిమ్మల్ని మీరే దర్శిస్తూ ఉన్నారు. ఒక భావన. I am ball of light. ఓ గుండ్రటి జ్యోతి స్వరూపము. అది మీరే. దాన్ని మీరు దర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ గుండ్రటి ఆకారంగా జ్యోతి స్వరూపంగా మిమ్మల్ని మీరు దర్శిస్తూ ఉన్నారు. ఆ గుండ్రటి ఆకారాన్ని ఒక మనిషి ఆకారం జ్యోతి స్వరూపంగా, ఒక మనిషి ఆకారమే ఆ గుండ్రటి జ్యోతి స్వరూపము. అది మీరే. ఆ మనిషి ఆకారాన్ని, జ్యోతి స్వరూపాన్ని మీరు దర్శిస్తూ కూర్చోండి. నుదిటి మీద ధ్యాస. I see my full body in radiant view. జ్యోతి స్వరూపము. మనిషి ఆకారంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపాన్ని నా నుదిటి మీద దర్శిస్తూ ఉన్నా అది మీరే. I see my full body in radiant view. జ్యోతి స్వరూపము మనిషి ఆకారంలో ఉన్నటువంటి నన్ను నేను నా నుదిటి మీద దర్శిస్తూ ఉన్నా. I see my full body in radiant view. Yes, beautiful masters. Thank you. నిదానంగా రెండు కనులను తెరుస్తూ దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకోండి. బ్యూటిఫుల్. బాగా పడుకున్నారా మాస్టర్స్? అనుభూతి చెందిన పడుకోలే. Yes, అనుభూతి sir. చెందిన సార్ చాలా అనుభూతి ఆనందంగా అనుభూతి చెందాం. ఓ గ్రేట్. ఇది మిరాకిల్ సార్. సార్ మీరు ఏది నేనేమి అడగలేదు. ఇది ఒక్కటి మీరు మన గ్రూప్ లో మళ్ళీ దీన్ని షేర్ చేయండి సార్ రేపు.
ఏది చేద్దామండి. వద్దు సార్, అప్పుడప్పుడు మీరు ఏది పెట్టకుండా కూడా ఇది అప్పుడప్పుడు ఒక్కటి పెట్టండి చెప్తా సార్, ఏది ఉండండి వద్దు. సార్. చేద్దాం. చాలా దివ్యంగా ఉంది. ఎస్. మీరు ఈ ఒక్కటి మీరు గ్రూప్ లో పెట్టండి సార్, మాకు రోజు పనిచేస్తుంది ఇది. యా నేను షేర్ చేస్తాను. ఇంకా స్పీడ్ గా అభివృద్ధి చూపిస్తాం సార్. గ్రేట్ గ్రేట్. మిగిలిన వారు మాస్టర్స్ ఫాలో అవ్వగలిగారు కదా? అవును సార్, చాలా బాగుంది సార్. ఫుల్ ఎస్ సార్. సక్సెస్ సార్, ఫుల్ ఎస్ సక్సెస్. సార్. ఓకే. ఏమన్నా సందేహాలు ఉంటే ఒకసారి క్విక్గా అడగండి. సార్ ఆ యూట్యూబ్ ఒక్క ఏమో డౌట్ అసెండెడ్ కానీ ఇది ఇది నిజమైన అసెండెడ్ సార్, ఇప్పుడు జరిగింది మనది. ఓకే ఓకే అండి. మీరు విశ్వానికే విశ్వం సార్. మీరు ఓ విశ్వం. సార్, మనమంతా రైట్ సార్, రైట్ సార్, రైట్ రైట్. చాలా మనమంతా నేను కూడా బాగుంది సార్. ఎక్కిపోయిస్తుంది ఇంత. మనమంతా ఓకే. చాలా బాగుంది సార్. ఫుల్ అవేర్నెస్ తో చేసామంతా ఈ ప్రాసెస్. బాడీ రియాక్ట్ అవ్వటం ఎంతమంది గమనించారండి? మీరు ఇస్తున్న డిక్లరేషన్స్ కి, అఫర్మేషన్స్ అనుకోండి, కమాండ్స్ అనుకోండి, బాడీలో ప్రతిస్పందనలని ఎంతమంది గమనించారు? నేను బాగానే గమనించాను సార్. గ్రేట్. నేను గమనించాను సార్. యా జలదం ఇచ్చింది సార్ నాకు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. బాడీ ఇంటర్నల్ గా అటు ఇటు వైబ్రేట్ అవుతుంది సార్. అలా అని చెప్పి బయట బాడీ ఏం ఊగిపోలేదు. లోపల కొంచెం అటు ఇటు హార్ట్ బీట్ ఎలా వైబ్రేట్ అవుతుందో అలా వైబ్రేట్ అయినట్టు మైల్డ్ గా తెలిసింది. అది మైల్డ్ వైబ్రేషన్స్ గా తెలిసింది. యా ఓకే. నేనైతే నాకు బాడీ బయట నుంచి బయటే ఉన్నట్టు అనిపించింది సార్. నాకైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ రావడం. అందరూ అన్నట్లు ఎప్పుడు బయట నా బాడీనో లేకపోతే నా ఆత్మని ఏదేదో చెప్తారు, కానీ నాకు ఎప్పుడు అది అనిపించలే. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఓకే. బాడీ బయట నుంచి చూస్తున్నాను ఏం జరుగుతుంది అనేది నాకు నేను. యా యా అండ్ సో మళ్ళీ ఇంకో సారీ సార్, ప్లీజ్ గో ఆన్. నో చెప్పండి. వెంకీ మాస్టర్ ఏదో చెప్తున్నారు సార్, కంప్లీట్ అయిన తర్వాత అదే మ్యామ్, నేను వెరీ ఫస్ట్ టైం బాడీ బయటకు వచ్చి ఏదో బయటకు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎస్ సార్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కింద అసలు ఫూట్ ఉందా లేదా అన్నట్టు అనిపించింది సార్. ఫూట్ ఏదో కొంచెం పైకి లెగుస్తున్నట్టు అనిపించింది. అలా ఫిజికల్ గా కాదు, ఏదో కొంచెం అలా ఇదైనట్టు. యా చేద్దాం. మేబీ లెవిటేషన్ చేద్దాం. లెవిటేషన్ లాంటిది కింద అనిపించింది. అలా అని కంప్లీట్ గా రైజ్ అయిపోలేదు సార్, ఒక ఫీల్ కింద అనిపించింది అంతే. దిస్ ఈజ్ ఇనిషియల్ ఇండికేషన్స్. యాంటీ సార్ గ్రావిటీ బాడీ చేసింది సామాన్యమైన ఫోకస్ అయితే కాదండి. శరీరము అట్ ది స్పీడ్ ఆఫ్ లైట్ డిసపియర్ అవ్వాలి అంటే యాంటీ గ్రావిటీ ముందు శరీరంలో అర్థం కావాలి. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యాంటీ గ్రావిటీ, ఇనిషియల్ ఇండికేషన్. ప్రోగ్రెస్ మీ ఎఫర్ట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఎస్ సార్. యా మీ సార్ బాల్ లైట్ అని చెప్పారే, అది చాలా అవునండి. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓ గ్రేట్ గ్రేట్. సార్ ఒక మిగిలిన డౌట్ సార్. చెప్పండి. ఇది చిన్నప్పటి నుంచి ఉన్న డౌటే. అంటే రామ్తాకి వచ్చిన కాడ నుంచి సో ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోయింది అంటే థియరిటికల్ గా. సో బట్ ఇంకొక డౌట్ ఎప్పుడు ఇంకా క్లియర్ అవ్వంది ఏంటంటే, ఒకసారి ఇప్పుడు కాన్షియస్నెస్ ఇవన్నీ అంటే చాలా చాలా టైట్ గా అంటే ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఒకసారి మనం పడుకున్న తర్వాత నేను అనేవాడిని ఎక్కడికి వెళ్తున్నాను అనేది మాత్రం అది నాకు ఇంకా క్లియర్ అవ్వలేదు సార్. నాకు కూడా తెలియదండి ఇది. తెలియదండి. ఓకే అండి. ఓకే. అదే దాని మీద కాంటంప్లేట్ చేయాలి అనుకుంటున్నాను. సరే ఇక్కడ మీరేమంటారు? 2 థింగ్స్ అండి. హ్మ్. మీరు పడుకునే ముందు ఒక థాట్ రిలీజ్ చేసుకుంటూ ఒక ఇంటిటివ్ స్టేట్లో కమాండ్మెంట్ ఏం జరుగుతుంది అన్నది మీరు యూ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, మీకు అర్థమవుతుంది. హ్మ్. ఓకే.
ఇవి చాలా ఉన్నాయండి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, డ్రీమ్స్ స్టేట్ ఒకటి ఉంటుంది. నేను అవి టచ్ చేయలేదు సో ఫార్. చాలా డైవర్స్గా ఉంటుంది ఇదంతా. సో బట్ యూ కెన్, మీకు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వాలంటే యూ కీప్ కంటెంప్లేటింగ్ ఆన్ దట్. సింపుల్గా మీకు ఉంటుంది అండ్ వన్ డే యూ ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే ఓకే. అదే ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు మా పాప ఉందనుకోండి, పొద్దున్నే లేపితే ఏదో 2-3 సార్లు చెప్తే గానీ అంటది. అంటే ఎక్కడికో వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ బాడీకి వచ్చేటప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పడుతున్నాయి. అంటే బాడీ రెస్పాండ్ అయ్యేటప్పటికి అంటే ఇప్పుడు నేను కూడా అలాగే వెళ్తాను కదా. అది ఈ డౌట్ చిన్నప్పటి నుంచి ఉంది. బట్ నాకు ఇక్కడ ఆన్సర్ దొరకలేదు. స్టిల్ రామ్‌తాకి వచ్చినా కూడా ఇలాగే ఉంది అని అనిపించింది. సరే సార్, నేను కాంటంప్లేట్ అంటే చేస్తాను ఇక్కడ దాన్ని. ఇక్కడ ఏంటంటే కాన్షియస్గా నీ స్లీప్ని నువ్వు తీసుకెళ్లేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా బయట ఒక డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటాయి. జాగృత, ఈ స్థితులు ఉన్నాయి కదా, డ్రీమ్స్ స్టేట్, తురియా, అవును. ఇవన్నీ ఉన్నాయి. అండ్ తుర్యాతీత స్థితి అనేది కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఏమంటాం, భావానికి అతీతమైనటువంటిది. చాలా ఉన్నాయండి ఇవి. డ్రీమ్స్ పైన వర్క్ చేయండి, కొన్ని రోజులు చూడండి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, మిగిలిన వారు చేశారు కదా, రామారావు గారు, శ్రీనివాస్ గారు, ఓకే సార్. సరోజ గారు. చేశాను సార్, ఫాలో అయ్యింది సార్. యా, ఓకే అండి. నమస్తే మాస్టర్. నమస్తే. నాకు 2 days నుంచి ఆ అవగాహనలో ఎట్లా అంటే, ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాను, ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అన్న క్వశ్చన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే అది కాస్మిక్ ఎనర్జీలోంచి వస్తుంది. ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీలోంచి వస్తుంది. ఏది చూసినా కూడా నాకు ఆ విశ్వంలోంచి ప్రతి ఒక్కటి వస్తుంది. అయితే ఈ ఆత్మ అనేది ఉంది అంటే, ఈ ఆత్మని నేను ఏ విధంగా చూస్తున్నానంటే, అక్కడ వైడ్ లో ఉన్న, అంటే మనకి మన సనాతన ధర్మంలో ఆత్మ పరమాత్మ అని చెప్తారు కదా. అయితే ఈ ఆత్మ అనుకుని నాలో ఏదో చిన్నగా దీన్ని తక్కువ, అంటే దాని యొక్క అవగాహన తక్కువగాను, పరమాత్మ యొక్క అవగాహన బ్రాడ్ గాను, ఈ విధంగా నేనెందుకు చూస్తున్నాను, ఈ పరమాత్మనే నాలో స్థితం చేసుకోవచ్చు కదా, అప్పుడు విశాలతత్వం ఏర్పడుద్ది కదా నాలో. సో ఆ విధంగా నా అవగాహన మారి ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయించేటప్పుడు మన వెంకీ మాస్టర్ చెప్పినట్టుగా నాకు నేనుగా నేను విశ్వంలోనే కనిపిస్తాను. అంటే నా పరమాత్మ యొక్క శరీరం ఇది, నా పరమాత్మ మీరు ఇందా చెప్పారు, మీరు అందరూ శరీరం నుంచి ఆత్మకు వస్తున్నారు, ఆత్మ నుంచి శరీరానికి అని. ఆ అవగాహన వల్ల ఏర్పడిందో ఏమో ఇది. అసలు ఎట్లా ఫీల్ అయినట్టు పరమాత్మ యొక్క శరీరం ఇది అని ఒక ప్రౌడ్ వచ్చింది నా లోపల నుంచి, గర్వంగా ఫీల్ అయ్యాను. అబ్బా, నువ్వు ఇంత ఘనమైన దానివా, నువ్వెంత అద్భుతమైన దానివా అనేసి ఎంతో గొప్పగా అనిపించి అంటే ఈ రకంగా నేను ఒక విశాల తత్వంలోకి చేరినప్పుడు, అంటే ఆల్రెడీ నేను అసెషన్ చెందేసాను, ఆ భావనే పెట్టుకోవచ్చు. నేను నా పరమాత్మ నా లోపలికి వచ్చి నా శరీరాన్ని తనదిగా చేసుకుని, నా ప్రతి ఒక్క అంశాన్ని, నా శరీరంలో ఉన్న ప్రతి అంశాన్ని తను టచ్ చేస్తూ దాంతో మమేకమవుతూ ఉంటున్నాడు అని అన్నప్పుడు నేను విశాలతత్వంలోనే ఉన్నాను. నా ఆలోచన ఎంతో ఘనమైంది, అది ఈ విధంగా ఆలోచిస్తుంది. ఇలా ఆలోచనని మార్నింగ్ ఇలా దూరంగా పెట్టుకుని చూసుకుంటున్నాను, నువ్వు ఎవరు, ఏంటి అసలు, నువ్వు నాకేమి ఇవ్వాలని అనుకుంటున్నావు, నన్ను నేను ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అని ఒక అవగాహన కల్పిస్తుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎంతో ఘనంగా అనిపించింది. అమ్మా, నువ్వు విశ్వం నుంచి వచ్చావు కదా, వచ్చిన ఈ విధంగా ఇప్పుడు ఈ ఒక మనం సోల్ అన్నా స్పిరిట్ అన్నా ఏదన్నా నాకు ఒక విడదీసి భావన ఉండలేదు, ఇదంతా కలిపేసుకుని ఒక అనంతమైన
సృష్టి. అటువంటి సృష్టి చేసిన ఆలోచనవు నువ్వు. అయితే ఈ ఆలోచనను నేను అనంతంగా వైబ్రేట్ చేసుకుంటూ వెళ్తూ నీతో కలిసి అన్లిమిటెడ్ ప్రేమతోటి, అన్లిమిటెడ్ అవగాహనతోటి నీతో మమేకమైపోయి నిన్ను నేను ఆ విధంగా చూడగలిగితే నువ్వే నాకు సహకరిస్తావు. నేను అమరత్వ సిద్ధి పొందడానికి ఏమేమి కావాలో, నిజానికి నాకు అంత పొటెన్షియాలిటీ ఏమున్నది అన్నది అవగాహన లేకుండా ఉన్నానా, అది నాకు అర్థం కావట్లేదు. అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు నీ దగ్గర అనంతమైంది ఉంది. నువ్వు నన్ను కలుపుకొని నువ్వు విశాల తత్వంలోకి వెళ్ళిపోయి అనంతంగా నన్ను వైబ్రేట్ చేస్తూ నా యొక్క ఆ శక్తిని అలా తీసుకెళ్ళి నన్ను నాకు అటెన్షన్ ఇస్తావు. ఇచ్చిన తర్వాత దాని అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్ళటం అనేది జరుగుద్ది. అంటే ఇక్కడ నేను ఎలా చూస్తున్నానంటే, నేను అన్న దానికన్నా కూడా నా యొక్క పరమాత్మలో ఉన్న పొటెన్షియాలిటీ అది ఏదైతే ఉందో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నానేమో అనిపిస్తుంది మాస్టర్. అసలు ఈ 2 రోజుల నుంచి కూడా నేను ఎక్కడో చూస్తున్నాను, నా బాడీని ఎక్కడో చూస్తున్నాను. నన్ను ఏది చూసినా ఒక విశాలతత్వంగా కనిపిస్తుంది, ఆలోచన విశాలంగా అనిపిస్తుంది, నా బాడీ విశాలంగా అనిపిస్తుంది. లోపల అసలు ఆహారం తీసుకుంటున్నా, వాటర్ తీసుకుంటున్నా, ఇదంతా విశ్వం నుంచి నా కోసం వస్తుంది. శ్వాస తీసుకుంటుంటే ఏదో లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ శ్వాసని నువ్వు వాయిడ్ నుంచి వస్తున్న దివ్య తత్వానివి అంటే ఇక్కడ భావన కల్పిస్తుంది చూసారా, లోపల అంతరంగ భావన ఘనంగా ఉంటుంది. ఎంత ఘనంగా ఉంటుందంటే, అబ్బా నువ్వెక్కడి నుంచో దివ్యత్వం. అంటే ఈ చుట్టూ అది కూడా ఆలోచించాలి, చుట్టూ పొల్యూషన్ ఉంది మన చుట్టూను అని సహజంగా మనం మానవ తరంలో ఉండి ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా నేను తలుచుకున్నప్పుడు నువ్వు ఎక్కడో దివ్యత్వం నుంచి, నువ్వు శూన్యం నుంచి ఘనంగా వస్తావు నా లోపలికని నేను తలుచుకున్నప్పుడు నువ్వు ఘనంగానే వస్తావు. నాకు అసలు పొల్యూషన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంతో అద్భుతంగా నా లోపలికి అది స్మూత్గా, చాలా సూక్ష్మంగా ఎక్కడో లోతుల్లోకి వెళ్ళిపోతుందండి ఆ శ్వాస. అప్పుడు అబ్బా ఎంత పొటెన్షియాలిటీ ఉంది నీ దగ్గర, నేనేం చూడాలి మీ దగ్గర నుంచి, ఎంత చూసినా సరిపోవట్లేదు, ఎంత ఘనంగా ఉన్నారు మీరందరూ అని చాలా అనుభూతి చెందుతున్నానండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క. అంటే నేను మీకు చెప్పేది ఇదివరకు ఐఎమ్ అండర్స్టాండింగ్ అని తీసుకున్నానని, నాకు అదే అనిపిస్తుంది. ఆ అండర్స్టాండింగే నన్ను లోతుల్లోకి తీసుకెళ్తుంది. ఈ డిక్లరేషన్ ద్వారానే నేను దీని మూలంగా తీసుకుని దీని ద్వారానే ఇంత లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాను అని చాలా ఘనంగా అనిపించి, మీరు ఇందాక బాల్ ఆఫ్ లైట్ ఎన్ని చెప్తుంటే అక్కడ అంతా కూడా నేనే కనిపిస్తున్నా. అది చాలా గొప్పగా అనిపించిందండి నా అనుభూతి. అది నేను ఈ 2 రోజుల నుంచి చేసుకునే దానికి ఇది యాడ్ అయింది, మీరు ఇప్పుడు చేయించింది. బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంకంటే నేను వేరు కాదు, ఆ పరమాత్మే నేను. సో నేను ఎంత విశాలత్వంతో ఉన్నాను, అది అంత అనంతంగా పెరిగిపోతూ ఉంటది. అది నేను అన్లిమిటెడ్ లెవ్ అందుకుంటాను, అందులో వచ్చి అనంతమైన పొటెన్షియాలిటీస్ అన్నీ అందుకుంటాను, సంభవంగా చేసుకుంటాను. చెబుతున్నా కదండి, ఎంత గర్వంగా అనిపిస్తుంది. ఎంత ఉందా మానవుడికి, ఎంత ఉందా, ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఎంత ఘనత ఉందా అని అసలు ఆనందం వేసి, నిజంగా బ్రహ్మోత్సవం మీరు చెప్పే మాటలు అవి కనెక్ట్ అవుతూ, ఇక్కడ ఒక మాస్టర్ యొక్క మాటలు అవి కూడా కావాలండి. ఆ ఇన్స్పైర్ చేస్తుంటే నేను ఇన్స్పైర్ అవ్వడం, ఇది కూడా ఒక మంచి ప్రాసెస్, ఘనంగా ఉంది. ఇది లేకపోతే ఇంత అవగాహన రాదు, ఇంత లోతుల్లోకి వెళ్ళలేం. అది రామ్తా చేసిన గొప్ప జ్ఞానం ఆయన ఇచ్చింది ఒకటి. తర్వాత మీరంతా మాస్టర్స్ ఇచ్చేది ఘనత, ఇదంతా వీటి వల్లే నేను ఇంతగా ఎదగలుగుతున్నాను అనిపిస్తుంది. ఈ వయసు గ్రేట్గా అనిపిస్తుంది. వయసు కూడా నేను ఇంకా ఎవరంతో ఉన్నానని పెట్టుకుంటున్నాను, ఎక్కడ తగ్గట్లా. ఎందుకు తగ్గాలి, నేను ఇలాగ వస్తుందండి. ఎంత గొప్పగా అనిపిస్తుంది నాకు, నేను గొప్పగా కనిపిస్తున్నాను, ఎంత గొప్పగా కనిపిస్తున్నాను. నిత్య నూతనం ఎంత అసలు ఎట్లా వచ్చేస్తుందండి. రాసుకుంటున్నాను, నాకు నేనేమి ఇచ్చుకుంటున్నాను అని. నేను ఇచ్చుకోవడం ఏంటి, పరమాత్మ నాకు అన్ని ఇస్తాడు. నాకు ఆయనే నేను, నేనే ఆయనని చూసుకుంటున్నానండి. ఒకటే మాట. గ్రేట్.
థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. యా, గ్రేట్ గ్రేట్. సో థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. కీప్ కంటెంప్లేటింగ్ ఆన్ అసెన్షన్. ఇది వరకు మనం చర్చించుకున్న ఈ సెషన్లో పర్టికులర్గా వాటిపైన ఆలోచనలను కేంద్రీకరిస్తూ నిద్రలోకి వెళ్ళండి. ఓకే సార్ ఈ రోజుది రేపు గ్రూప్ లో పెట్టండి సార్. ఇది ఒక్కటే, వేరే ఏం పెట్టకున్నా సరే. ఓకే ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. డివైనెడ్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ యూ మేడ్ మై డే వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆన్ గాడ్ యాక్టివ్ సార్. యా, Yes, sir. ఫస్ట్ మీరు ఆగస్ట్ 10th ఈ అసెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యా. మళ్ళీ ఇవాళ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు మీరు అది చూపిస్తే మేము ఒక్కొక్కళ్ళం అదిగో ఆ చివరి నేనున్నాను, ఈ చివరి నేనున్నాను అని చెప్పి చెప్పారు. 10th Yes, sir. ఆగస్ట్ రామ్తా అసెన్షన్ అయిన డే ఇన్ అవర్ టైమ్స్. అదే అదే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.